వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మానవ సమాజానికి ఇచ్చిన సందేశం. 7 ఊర్లకు ఒక ఊరు అవుతుందని చెప్పాడు. 7 ఆడపిల్లలకు ఒక్కడే భర్త అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ అది ముస్లిం. కుల వ్యవస్థ గురించి బ్రహ్మంగారు చెప్పింది ఏమి? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? కులమనేడి కూసెడి మలుపల, కులమనేడి కూసెడి మలుపల, కర్మఫలము ముందు కట్టి కుడుపు. ఆనాటి కాలంలో అతనికి ప్రశ్న వేశారు, మీది ఏ కులం అని ఆయన అడిగారు. సిద్ధేను సతాయించారు, మీది ఏ కులం అని స్వామివారి దగ్గరికి వచ్చావురా నువ్వు అని ఆయన తిడితే ఆయన గురుగారి దగ్గరికి వచ్చి పాడబడాడు. ఏ కులమని నన్ను వివరములడిగితే ఏమని తెలుపుదు లోకులకు, ఏ లోకులకు పలుగాకులకు అని స్వామి ముందు పెడితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ పద్యం. కులము అనేది దాన్ని, కులము అనేటువంటి చిచ్చు అంత తొందరగా పోదు. ఎందుకంటే ఇది కొంతమంది కావాలని సృష్టించేటువంటిది. ఇది మన ధర్మంలో లేవు. పనిని బట్టి కులం వచ్చింది, ఆ పని పేరే కులము. ఎవరు ఒక దళిత్ అతను గుళ్ళకి వెళ్తున్నాడు, అవును, అక్కడ కూర్చున్న అతను నీ గుళ్ళకి రావద్దు నాయన, నువ్వు అర్థం చేసుకో, పాపులు పుణ్యాత్ములు ఎవరు ఉంటారు, గుళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు పోకూడదు చెప్తున్నాడు ఆయన. అది ఉందా ధర్మంలో? సూర్యుడు అందరికి ఇస్తుడుగా వెలుగు, వీడు పలానా కులం అని చెప్పి ఇవ్వడం మానేశాడా? చంద్రుడు అందరి మీద వెనలు కురిపిస్తున్నాడు కదా, వర్షం అందరి మీద పడుతుందిగా. భగవంతుడు కూడా అలాంటి వాడేనా? నీకు అట్లాంటి అర్థం అవుతుంది. గురువు కూడా అలాంటి వాడే, ఎవడో ఒక్క గుద్ద. అంబేద్కర్ ఓ మాట అంటాడు, ఎవరైతే అధికారంలో ఉండరో అంటే పవర్లో ఉండరో ఆ జాతులు అంతరించిపోతాయని ఆయన. సెక్రటరీ ముందట ఒక చిలక జ్యోతిష్యం చెప్పి అతను 25 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాడు, నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పిండు, ఎంపీ అయినా వాళ్ళందరూ అయ్యిండ్రు. కానీ జనార్దన్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేసినాడు దానం నాగేందర్రావు, ఇవాళ 2 సార్లు మంత్రి అయ్యాడు. నమస్తే. ఆధునిక సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు 2 ఏళ్ల కింద ఉన్న వాతావరణం ఇవాళ లేదు. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు. అది డబ్బు విషయంలో అయినా, అది మానవ సంబంధాలైనా, అది సమాజ పోకడైనా, అవి రాజకీయాలైనా, మొత్తం సర్వప్రపంచమంతా 3G 4G అని టెక్నాలజీ వెంట పరిగెడుతూ ఉన్నది. ఈ సందర్భంలో సమాజాన్ని ముందస్తుగా గమనించి గుర్తించి గుడితెరిగి జాగ్రత్త పడాలని చెప్పిన వాళ్ళు కొందరు, ఎక్కడెక్కడ మార్చుకోవాలో నిర్దిష్టమైన సూచనలు చేసిన వారు కొందరు, సమాజ గమనాన్ని నిరంతరం కాపాడుతున్న వారు కొందరు. ఇట్లా నిరంతరం ఒక చర్చను మనుషుల మధ్య ఉంచుతూ ఒక త్రోవలో మంచి మార్గంలో పంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు యోగులు, అలాంటి వారు కాలజ్ఞానులు, ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారు నా ఎదురుగా ఉన్నారు ఒకరు. వారితో మాట్లాడదాం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రవచించిన లేదా లోక రీతిని, లోకం పోకడను ఆయన ప్రవచించి నిర్వచించి జీవితాన్ని చూపించిన ఆ మహాయోగి, వారి అడుగుజాడలు నడుస్తున్నవారు. గురుగారు నమస్కారం. నా ఇంట్రోలో చాలా విషయాలు చెప్పిన నేను, మీరు కుంభమేళకు వచ్చారు కదా, మేము టీవీలలో అక్కడక్కడ చూస్తున్నాం. ఎట్లా ఉంది వాతావరణం అక్కడ? కుంభమేళ వాతావరణం ఇప్పుడు మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందో అక్కడ కూడా అట్లే ఉంది. నాకు పెద్దగా ఏమీ ఎక్కువ అనిపించలేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు గంట రావడానికి 2 గంటల టైం పడుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్ అక్కడ కూడా. కాకపోతే కొంచెం కొత్త జనం ఉంటారు, అందరికీ వెహికల్స్ అలౌడ్ లేవు, కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఒక 20 కిలోమీటర్లు నడవాలి నిరంతరం. 20 కిలోమీటర్లు అంటే పార్కింగ్ ప్లేసే అవుట్ సైడ్ ఉంటుంది, మిగతాదంతా బయట నడవక తప్పదాడ. వేరే వెహికల్ కోట్ల జనాలు కదా, కోట్లు మినిమం ఇప్పటికే 45-50 కోట్ల వరకు వచ్చేసింది. 45 రోజులలో 40 కోట్లు అనుకున్నారు, ఇప్పటికే 50 కోట్లు దాటింది. ఆ గంగలో వేసినటువంటి ఒక్క రూపాయే ఇప్పటికే 40 కోట్లు దాటింది. అవి వాటిని బయటికి తీయడానికి అక్కడ ఉన్న పనులకు సమయం దొరుకుతుంది. అంటే ఒక్క రూపాయి గంగలో వేస్తేనే 40 కోట్లు అయింది, ఇంకా బయట ఖర్చు పెట్టింది ఎంత చూడండి. కానీ ఇది అన్ని సమయాల్లో హిందువులకు సగం భారతదేశం ఉన్నట్లు అక్కడ, సగం భారతదేశం ఉన్నది అక్కడ భక్తితో. దానివల్లనే మనం కొంచెం ఇంకా శ్వాస బిసుకోగలుగుతున్నాము, సమస్యల నుంచి బయటికి రాగలుగుతున్నాం. సో అక్కడ 10 రోజులు ఉన్నా నేను. ఆ 10 రోజులలో ఒక 5 రోజులు కుంభలో ఉన్నాం. 22 నుంచి 27 వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాసమ్మేళనంలో యోగి గారితో మీట్ అయ్యి వారి కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే మళ్ళీ కాశీలో ఒక 4 రోజులు, తద్వారా మళ్ళీ రిటర్న్ ప్రయాణం జరిగింది. అంటే పోయేవాళ్ళు వెళ్ళడానికి ఏ జాగ్రత్తలు వెళ్ళొచ్చు, జాగ్రత్తలు ఏం లేవు. మామూలుగా శ్వాసకోశ వ్యాధులు లేకుండా ఉన్న వాళ్ళు వెళ్తే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, నడవడం వల్ల కొంచెం షుగర్ తగ్గుతుంది. ఇంకోటి ఆ వాటర్లో ఒక పవర్ ఉంటుంది,
అది అక్కడ స్నానం చేసి వచ్చి నాకు సరిదే ఇప్పటికి 10 రోజులైంది, పోలే. నేను ట్యాబ్లెట్స్ ఏం వాడా, ఇప్పటివరకు పోలేదు. అయినా నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, గట్టిగా ఉన్నా. అంటే ఆ వాటర్లో ఉన్న ఫ్లో ఏంటంటే, యోగులు తపోధనులందరూ కూడా 144 సంవత్సరాలకు ఒకసారి తన యొక్క యోగ భూమిని వదిలి ఆ గంగా నదికి వచ్చి స్నానం ఆచరించి వెళ్తున్నప్పుడు ఆ తరంగాలు, వాళ్ళు చేసిన యోగా తరంగాలు, ఆ నీటిలో ఉన్నటువంటి తరంగాలు రెండు కలపడం వల్ల, సామాన్యులు అందులో స్నానం చేయడం వల్ల వారిలో కూడా ఒక శక్తి వస్తుందనే ఉద్దేశంతో కుంభ అనేటువంటి దాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు కూడా అర్ధ కుంభమేళ, 144 సంవత్సరాల కుంభమేళను ఇది నిరంతరంగా యోగులే పెట్టారు. ఇది ఎవరు రాజకీయ నాయకులు పెట్టింది కాదు. కాకపోతే ప్రభుత్వాలను బట్టి కొన్ని పరిచర్యలు జరిగినాయి. మంచి ప్రభుత్వం ఆలోచన మీద ఉన్న ప్రభుత్వం కొంచెం అరేంజ్మెంట్స్ ఎక్కువ చేసింది. అయినా పోయేవాడు పోతాడు, ఉండేవాడు ఉంటాడు, వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. బాధ అనేవాడికి బాధ ఉంటేనే కదా. ఇప్పుడు మిల్లులో వేస్తేనే పల్లీలు నూనె వస్తుంది బయటికి. పల్లీల దగ్గర నూనె ఉండే దగ్గర ఉండి మనిషి దగ్గర ఉంటే వాళ్ళకి నూనె రావాలంటే రాదు. నీకు మోక్షం కావాలనుకుంటున్నావు, వెళ్ళాలి, తప్పదు. అట్లా ఇప్పుడు భగవంతుని ఆరాధించడము, నిత్యము దీపారాధన చేసుకోవడము, నీవు అరిగేమించుకోవడము, అవి ఏమి కానీ కొన్ని దానికి అతకని కూడా కొన్ని జొప్పించినట్లు అనిపిస్తాయి కొన్ని సందర్భాలు. అయితే సామాన్యుడు ఒక రాజు కొడుకైనా రంగని కొడుకైనా స్కూల్కి వెళ్తేనే వాడికి విద్య వస్తుంది. అవును, నేను ఇంట్లో కూర్చున్నప్పుడు టీచర్ని పెట్టి చెప్పాలా, లేదా స్కూల్కైనా ఏదో ఒక టీచర్ చెప్పాల్సింది. అంటే ఆ విద్య వాడు అభ్యసించేంత వరకు తనకు వేసేటువంటి చిన్న చిన్న చాక్లెట్ బిస్కెట్ లాంటి కార్యక్రమాలే ఈ పూజా పునస్కారాలలో కొన్నింటిని జోడించడం జరిగేది. పూజే లేదన్నాడు అనుకోండి, ఆడికి వచ్చేవాడే ఉండడే, ఏదో ఒకటి ఉండే. పూజ అంటే సత్కరించుట ఉండాలి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మానవ సమాజానికి ఇచ్చిన సందేశం, వారు ఏమన్నారంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకటే మాట చెప్పారు, ఈ సమాజంలో మానవుడే మాధవుడు అన్న అంశాన్ని వాళ్ళు ముందు పెట్టారు. రెండో విషయం, సర్వప్రాణి యొక్క శ్రేయస్సు కోరినటువంటి జాతి మాత్రమే ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తుందని చెప్పారు. డైరెక్ట్ చెప్పారు ఈ విషయాలు, శ్లోకయుక్తంగా చెప్పాడు. మానవుడే మాధవుడు ఎలా అన్నాడంటే, శ్రీకృష్ణుల వారు ఉన్నారు, మానవ రూపం తీసుకున్న తర్వాత అతన్ని మనం దేవునిగా, తను చేసిన సపర్యల వల్ల దేవునిగా మనం తీర్చిదిద్ది ఈరోజు శ్రీకృష్ణ భగవానికి జయ అంటున్నాం. రాముడు రాజుగా ఉండి గురువుని యొక్క ఆశ్రయించి తల్లిదండ్రుల పాలన పాలించడం వలన అతను చేసినటువంటి మంచి ఏదైతే కష్టమైనా కూడా తను అనుభవించి ప్రజలకు చూపించాడు కాబట్టి అతన్ని మనం దేవుని చేసుకున్నాం. ఇవి రెండు విషయాలు. మూడోది, శివుడు పార్వతి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు కైలాసవాసిగా మనం ఉన్నారు. ఆయన శ్మశానంలో ఉంటాడు, ఇంట్లో గుళ్ళో కూడా ఉంటాడు. రెండు విషయాలు మనం చూస్తున్నాం. నారాయణుడు ఎప్పుడు ఆకాశంలో ఆ నీటి సముద్రంలోనే ఉంటాడని మనం విన్నాం. సో వాటిని చూడలేదు. కానీ ఈ గురువులను అయితే మనం చూసాం. కృష్ణుని చూసాము, రాముని చూసాము, వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసాము, దత్తాత్రేయుడిని కూడా మనం ఆరాధిస్తున్నాం. వీళ్ళందరినీ చూస్తున్నాం. భగవంతుడు అనేవాడు మానవ రూపంలో వచ్చి అతను దైవంగా మారేటువంటి అవకాశమే ఉంటుంది. భగవంతుడికి డైరెక్ట్గా రూపాలు ఉండవు. 11 అవతారాలు, 10 అవతారాలు ఇవన్నీ మనము డిసైడ్ చేసినాయి. అది దశావతారం వరకే. ఆ దశావతారాలలో వీరబ్రహ్మేంద్ర అవతారం లేదు, దత్తాత్రేయ అవతారం లేదు. ఎందుకు లేదంటే 10 తర్వాత నువ్వు ఎన్ని సున్నాలు పెట్టినా సున్నానే ఉంటుంది. చూసుకోండి, మీరు ఆలోచన చేయండి. మీరు సంఖ్యాశాస్త్ర ప్రకారం లెక్క ప్రకారము నువ్వు 100 తీసుకున్నావు, దాని యొక్క ఫైనల్ ఏంటి? ఒకటే. 19 తీసుకున్నా ఒకటే. చూసుకోండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. 28 తీసుకున్నా ఒకటే. 2 + 8 = 10, 0 - ఎప్పుడు కూడా 1లోనే ఉంటుంది. అంటే భగవంతుడు ఒక్కడనే సిద్ధాంతంకు అక్కడికి ఆపేశారు. దాన్ని అందరూ అనుసరిస్తూనే ఒకరు అల్లా ఏకన్నారు, ఒకరు అలేలు ఏకన్నారు. మనం భగవంతుడు సర్వాంతర్యం నేననడం కాదు. యజుర్వేదంలో నా తస్య ప్రతిమాస్తి అని ఉంది డైరెక్ట్గా. దీనైతే ఎవడు కాదని లేదుగా. భగవద్గీత అంటే మధ్యలో వచ్చింది, రామాయణం మధ్యలో వచ్చిందే, కాలజ్ఞానం కూడా మధ్యలో వచ్చిందే. వేదం అయితే మూలం కదా, సత్యయుగానికి మూలం. అది ఋషుల ద్వారా వచ్చింది అని మనం విన్నాం. నా తస్య ప్రతిమ అస్తి అని యజుర్వేదంలో కరెక్ట్గా రాయబడింది. అంటే భగవంతుడికి ఆకారం లేదని చెప్పారు. అట్లా ఆకారం లేదని అన్నిటి వదలడానికి లేదు. అందుకని గురు రూపాలని మనం మొక్కుతున్నాయని గురు రూపాలే. శివుడు గురువే. మీరు చూసుకోండి, దక్షిణామూర్తి శివుడి రూపంలో వచ్చాడు. ఆయన దక్షిణామూర్తి ఈ ప్రపంచానికి మొదటి గురువు. మీరు అందరూ చూడండి. తర్వాత ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? వాడు 7వ శతాబ్దంలో వారు వచ్చారు. 7వ శతాబ్దంలో అప్పుడు మన ధర్మాలన్నీ ఇట్లనే ఉండే, టెన్షన్లో ఉండే. మన దానిలోనే 7వ శతాబ్దంలో ఈ దేశంలో తురస్కులు వెళ్ళారా? మన దేశాన్ని ఏమన్నా లేదు కదా, అప్పుడు లేరు కదా. ఆదిశంకరాచార్యంలో తురస్కులు లేరు. మనకు మహా అయితే వాళ్ళు ఇప్పటికీ 1000 సంవత్సరాల క్రితం మాట. కానీ 7వది అంటే లెక్కలు వేసుకో. అప్పుడు జైనం బౌద్ధం ఉన్నది 7వ శతాబ్దం. జైన్ బౌద్ధం కూడా మన దేశం, మన దగ్గరికి వెళ్ళిపోయింది. అవును. అంటే ఇవన్నీ ఎక్కడికి పోయినా మళ్ళీ అది కుంభలో కలవాల్సినట్టు కార్యక్రమాలు. అయితే ఆయన చెప్పాడు,
ఆరు మతములు ఒక్కటవును అన్నాడు. ఆరు మతములు ఒక్కటవును అని ఒక మాట చెప్పాడు. ఎవరు బ్రహ్మంగారు చెప్పిన మాట? వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన అదే, విషయం ఇది. ఆ, ఆ. ఆరు మతాలంటే ఏమిటి ఇక్కడ? ఇప్పుడు మనం నేర్చుకోండి. సిక్, ఇసాయి, ముస్లిం, అవునా, బుద్ధ, జైన్, పార్సీ, ఈ ఆరు మతాలన్నీ లాస్ట్కు దేవుడు ఒక్కడే అనే ప్రతి కరోనా వచ్చేటప్పుడు అందరు దేవుడిని మొక్కిన చూడండి. అప్పుడు ఎవరు కనబడలే, ఏ మసీదు కనబడలే, గుడి కనబడలే, బడి కనబడలే. మందు ఒకటే మంత్రము, బతుకుతే జాలరా దేవుడా అని మాస్కులు కట్టుకునే పరిస్థితి వచ్చింది చూడు. అటువంటి స్థితి మళ్ళొకసారి వస్తుంది అన్నాడు. ఎప్పుడు వస్తుందని అంటే 7 ఊర్లకు ఒక ఊరు అవుతుందని చెప్పాడు. 7 ఆడపిల్లలకు ఒక్కడే భర్త అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఆల్రెడీ అది ముస్లిమ్స్ కండిషన్ చేస్తున్నాం, 4 బీబీ 40 బచ్చా, అది నడుస్తుంది కదా. రేపు పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఊచకోతలు జరిగేదైనా, నిజంగా ఏదైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే అక్కడ ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్ళేటోళ్ళు, యుద్ధంలోకి వెళ్ళేటోళ్ళు ఎవరు? పురుషులే కదా. వాళ్ళంతా మరణిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించి చెప్పాడు ఆయన. కేవలం సనాతన ధర్మం కాదు, ప్రపంచం గురించి మాట్లాడాడు. అదే ప్రపంచం అంతా సనాతన ధర్మమే. మెల్లగా అట్లా జరిగిపోయింది మనం పట్టించుకోకపోవడం వల్ల. అంటే వీళ్ళు కుల వ్యవస్థ గురించి బ్రహ్మంగారు చెప్పింది ఏమిటి, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? రైట్, మంచి పని. అది ఆయన చెప్పిన అంశం ఏంటంటే, కులమనేడి కూసెడి మలుపల, కులమనేడి కూసెడి మలుపల, కర్మఫలము ముందు కట్టి కుడుపు, బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ, కాళికాంబహంస కాళికాంబ. కులము అంటే మానవ కులమై ఉండాలి, మంచి కులమై ఉండాలి, మంచిని పెంచి పోషించే కులమై ఉండాలి. మనం అనుకున్నటువంటి ఈ 4 వర్ణాల నుంచి వచ్చినటువంటి ఈ 400 రకాల కులాల గురించి మాట్లాడలేదు ఆయన. ఆయన అన్నాడు, అతన్ని ఎవరో ఆనాటి కాలంలో అతనికి ప్రశ్న వేశారు, మీరు ఏ కులం అని. ఆయన అడిగారు, ఏ కులమని నన్ను వివరములు అడిగితే ఏమని తెలుపుదు లోకులకు పలుగాకులకు. సిద్ధేను సతాయించారు, మీది ఏ కులమని స్వామివారి దగ్గరికి వచ్చావురా నువ్వు అని ఆయన తిడితే, ఆయన గురుగారి దగ్గరికి వచ్చి పాడబడాడు, ఏ కులమని నన్ను వివరములడిగితే ఏమని తెలుపుదు లోకులకు, ఏ లోకులకు పలుగాకులకు అని స్వామి ముందు పెడితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ పద్యం. కులము అనేటువంటి చిచ్చు అంత తొందరగా పోదు, ఎందుకంటే ఇది కొంతమంది కావాలని సృష్టించినటువంటిది, ఇది మన ధర్మంలో లేవు. పనిని బట్టి కులం వచ్చింది, ఆ పని పేరే కులము. ఇప్పుడు కులమే పని అయింది, అది కాదన్నాడు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఏ కులము అని చాలామందికి సందిగ్ధం ఉంది. వారి తల్లిదండ్రులు ఎవరనేది కూడా ఇంకా కూడా చరిత్ర పుటలలో సత్యం దొరకలేదు. ఎట్లా మరి? చరిత్రను రాసేటప్పుడు కవి ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను నిరూపణ చేయాల్సి వస్తుంది. వారి చరిత్రలో పరిపూర్ణయాచార్యులు నా తండ్రి, ప్రకృతాంబ నా తల్లి అన్నారు. స్వామివారి సినిమాలో మనం చూసాం, మన హిస్టరీలో కూడా అదే ఉంది. జవంగల నాగభూషణ దాస్ కానీ ఇంకా చాలామంది. పరిపూర్ణమైన ఆచార్యుడు అంటే పరిపూర్ణంగా అన్నింటినీ ఆహ్వానించుకున్నటువంటి భగవంతుడు నా తండ్రి. ప్రకృతాంబ, ప్రకృతి అనేది నా తల్లి. చూడండి ఆడ దాని బ్రహ్మాండపురం, ఎక్కడ మీ ఊరు అంటే బ్రహ్మాండపురం అన్నాడు. బ్రహ్మాండం అనేది నా పురం అని చెప్పాడు. ఇంకా కందిమలే చెప్పలే, బనగానపల్లి చెప్పలే, కాశీ చెప్పలే. కానీ ఆయన చరిత్రలో మనకేం తెలుస్తుందంటే తల్లిదండ్రులకు సంతానం లేక వీరభోజాచార్యులు వారు పెంచుకున్నారు. ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు కాశీలోకి యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ కాశీ విశ్వేశ్వరుడే వారికి ఒక బిడ్డను ప్రసాదన చేశాడు. ఆయన అయోనిజ సంభవుడు. అందుకే ఆయన అన్నాడు, ప్రతివాడు యోని సంభవుడే కదా అన్నాడు. స్వామివారి పద్యంలో ఉంది, మీరు చూడండి కాళికాంబ సప్తశతిలో. అంటే ప్రతివాడు మానవ రూపం దాల్చి తల్లి గర్భం నుండి బయటికి రావాల్సిన వాడే కదా, ఇంకా ప్రత్యేకంగా ఆకాశంలో పుట్టినవాడు ఎవడు ఈ ప్రపంచంలో అన్నాడు. అంటే ఆయన అయోనిజ సంభవుడు కనుక ఆ మాట చెప్పడం జరిగింది. కానీ అతనికి కూడా మన తల్లిదండ్రులను చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజం ఎట్లుంటుంది, ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి ఎవరైనా అడగడానికి ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి, దొరుకుతలేదు. ఎప్పుడు పుట్టాడు కూడా డేట్లు లేవు. అయినా దాని మీద వాళ్ళు యేసుక్రీస్తు మీద మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కానీ వారు చెప్పారు కాశీ నుంచి ఉద్భవించారని. అంటే ఆయన కాశీవాసి. కాశీలో ఎవరు ఉంటారు? సాక్షాత్తు విశ్వనాథుడే ఉంటాడని మనకు తెలుసు. ఇది 350 సంవత్సరాల కింద జరిగిన ఒక పరిణామం. పుట్టంగానే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తి తల్లిదండ్రులు మూలం అని వెళ్ళిపోతుంది. పుత్రుడు పుట్టంగానే సంతోషపడి ఆయన చెరువులో దుంకి చనిపోయాడు. ఎవరు? ప్రకృత పరిపూర్ణాచార్యులు. అక్కడే మూలా నక్షత్రం ధనుసు రాశి మంచిగా చాలా మనస్సు. మూలా నక్షత్రం అంటే ఏంటిదంటే మూల, ఆ వంశానికి సంబంధించిన మూలం ఎవరైతే ఉంటారో వారి ఆయుష్ను కూడా వీరు పోర్చుకొని సమాజానికి ఇతవు చేర్చుకునేటువంటి సమస్యను క్లియర్ చేస్తారని చెప్పారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలాగా ఆదిశంకరాచార్యుల వారిలాగా 27 సంవత్సరాలు 32 సంవత్సరాల వయసు కాదు ఆయనది. 84 సంవత్సరాలకు అందరి ముందు అందరినీ పిలుచుకొని సజీవ సమాధి, తన శిలాపలకాన్ని తనే సమాధి పైన పెట్టుకున్నాడు. ఇది చరిత్రలో ఇంకెవరు లేరు, ఆయన ఒక్కడే. మిగతా అన్నీ సమాధులే. మీరు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి.
అందరూ చూడంగా ఈ సమాజంలో రూపకల్పనలో రేపు కలియుగంలో 2012 నుంచి 2034 మధ్యలో ఒక మహా విచిత్ర సంఘటనలు కలియుగంలో జరగబోతున్నాయి. ఇది పడడానికి 350 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా మీరు ఈ యొక్క ఆచరణ విధానాన్ని అమలు చేసేటువంటి విధానంగా బతకమని చెప్పాడు. చెప్పి సమాధి నిష్ఠ వహించినటువంటి మహాపురుషుడు. ఇంకోటి డే టు టైం ఇచ్చి నేను పలానా టైంకి పక్కా వస్తానని చెప్పినటువంటి శక్తి యుక్తుడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీకృష్ణుల వారు ధర్మం నశించినప్పుడు నాలాగా ధర్మయుద్ధం చేయడానికి ఒక ధర్మాత్ములు వస్తారని చెప్పాడు, లేదా నేనే వస్తానని చెప్పాడు, 2 పద్ధతులు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే నేను ఖచ్చితంగా వస్తానన్నాడు. అది కూడా కల్కి అవతారం నాదే, నేనే వస్తా, నా రూపంలోనే వస్తుంది అన్నాడు. ఎట్లా అన్నాడంటే వీరులు, యోగులు, భోగులు, వసంతులు. వీరులు అంటే ఆర్మీ లేదా యుద్ధ సైనికులు లేదా యుద్ధం చేసేటువంటి సాధులు, సన్యాసులు ఎవరైనా వారి వెంట ఉంటారట. అలాగే యోగులు, యోగి పుంగవులందరూ ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి 7,00,000 మంది సాధు సంతుల్ని అక్కడికి ఇన్వైట్ చేశారు. అందులో నేను కూడా ఒకరిని. 2021 జనవరి 1 నాకు కూడా ఆహ్వానం ట్రస్ట్ నుంచి ఉంది, క్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుంచి. నేను కూడా ఇక్కడ నుంచి 45 మంది స్వామీజీలతో వెళ్ళడం జరిగింది. రెండోది ఇలా అన్ని రకాల సాంప్రదాయాల స్వామీజీలను ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని కూడా అక్కడ పిలిచడం జరిగింది. యోగి గారు అందరి యొక్క సమూహాలను అక్కడ ఏర్పాటు చేశారు. భోగులు ఇప్పుడు కుంభమేళలో అదానీ గారు ఏం చేశారు, ఇస్కాన్ సంస్థను పెట్టి భోజనాలు ఏర్పాటు చేశారు కదా. రోజుకు 40,000 మందికి 50,000 మందికి భోజనాలు ఉంటారు. అంటే ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ శక్తులుగా మారి సామాన్యులకు భోజన వసతులు అన్నింటినీ అవలంబన చేస్తారు. అంటే భోగులు వీళ్ళు, వసంతులు. అవునండి ఇది నిజమే, జరుగుతుంది నిజమే అని చెప్పి ఎప్పుడు ఒక భజనా బృందం ఉంటుంది దేనికైనా, అది మంచికైనా చెడుగైనా, అవు నిజమేనండి జరిగింది అనేటువంటి ఈ వసంతులందరూ కూడా వీళ్ళ వెంట వస్తారట. అవు వారు చెప్పేది కరెక్టే, మోడీ గారు బాగా చేస్తున్నారు, యోగి గారు బాగా చేస్తున్నారు, లేదా ఈ ముఖ్యమంత్రి బాగా చేశాడు, ఆ ముఖ్యమంత్రి బాగా చేశాడు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉంటారు. వీళ్ళందరినీ ఎంట వేసుకొని వచ్చేటువంటి రోజులు వస్తాయి. అది 2012 నుంచి 2034 మధ్యలో. అంటే ఎట్లా శ్లోకం ఇచ్చాడు, ఊరికే మాట కాదు. నందనందనకు మధ్య నేనుద్భవింతును, కాశ్మీర దేశమున నమ్మండయ, వింధ్యా పర్వతమున విద్యలే నేర్తును, నంది కొండలోన స్థిరముగా నిలుతును అన్నాడు. నంద అంటే 2012లో వచ్చింది. ఆనందనామ సంవత్సరం 2034 మధ్యలో వస్తుంది. అందులో మధ్యలో 24 సంవత్సరం కూడా వచ్చింది. ఈ 24 నుంచి 34 మధ్యలో సనాతన హిందువులు అంటే బొట్ట అడ్డం, పొడుగు, నిలువు, రౌండ్ ఏమి పెట్టుకోక కూడా హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకవేళ ఏకం కాకపోతే మిమ్మలను డిసైడ్ చేసే బ్యాచ్ ఒకటి తయారవుతుంది. అది 157 దేశాలలో ఉంది. 57 దేశాల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. మన భారతదేశంలో ఇప్పుడు 30 కోట్ల మంది వాళ్ళే ఉన్నారు. అరటి పండ్ల మీద వాడే, పూల మీద వాడే, పండ్ల మీద వాడే, బట్టల మీద వాడే, నీ డ్రైవర్ కూడా వాడే, చివరికి నీ కూతురునో నీ కొడుకును లవ్ జిహాద్ పేరు మీద ఆగం చేసేటోళ్ళు వాళ్ళే. మీరు వాళ్ళతో ఉండాలి, కానీ చూసుకుంటూ ఉండాలి. నీ ధర్మంలో 85% నువ్వు ఏకం కాకపోతే వాళ్ళు నిన్ను ఏకం చేస్తారని చెప్పాడు. ఇది ఆయన ఆనాడు అన్య ధర్మంలో ఉన్నటువంటి సిద్ధయ్య టైంలో నవాబుల పాలనని ఒక అన్య మతస్థుల్లో ఉన్నటువంటి సిద్ధయ్య తన దగ్గరకు వస్తే 12 సంవత్సరాలు టైం ఇచ్చాడు. 12 సంవత్సరాలు నీ యొక్క మార్పులు ఏమాత్రం చేంజ్ అయినా నీకు ఉపదేశం ఉండదన్నాడు. కానీ ఇక్కడ మరి మనుషుల్లో ఈ కులభావన ఇంత బలంగా ఎందుకుందో, ఈ మధ్య ఒక వీడియో వచ్చింది. ఎవరు ఒక దళిత్ అతను గుళ్ళకి వెళ్తున్నాడు. అక్కడ కూర్చున్న అతను నీ గుళ్ళకి రావద్దు నాని, నువ్వు అర్థం చేసుకో, పాపులు పుణ్యాత్ములు ఎవరు ఉంటారు, గుళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు పోకూడదు చెప్తున్నాడు ఆయన. అది ఉందా ధర్మంలో? నేనేమంటున్నా స్వామి, 100 వ్యక్తులలో 50% ఒకవైపు ఉంటే 50 ఇంకో 50%లో 50 రకాలు ఉంటారు. అందులో ఒక్కడు ఎవడో తప్పు మాట్లాడాడని ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నారు. మీ ఆధార్ కార్డు అంటే మీరు ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటా చూడడానికే తప్ప నీది ఏ కులం అని అడిగి అక్కడ దర్శనం ఇస్తలే. తిరుపతిలో లేదు, శ్రీశైలంలో లేదు, వేములవాడలో లేదు. ఈ చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి చిలిపి బుద్ధులు కలిగినటువంటి సామాజిక వర్గాలు కొన్ని ఉంటాయి. అందులో వాడెవడో పనికి మాలినవాడు ఒక్కడు పాటిస్తే దాన్ని మనం హైలైట్ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని అవసరం కూడా లేదంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామమే ఉంది. మా గ్రామంలో నేను ఒక గర్వంగా చెప్తా, సిద్దిపేట దగ్గర వెల్కటూర్ అనే గ్రామము, ఇది ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. కేసీఆర్ గారు నామినేషన్ వేసే విలేజ్ కొనాయపల్లి గ్రామానికి వాళ్ళ గ్రామం, మా గ్రామంలో కుగ్రామం అది. దానికి ఆ ప్రతిష్టకు నేను కూడా అతిథిగా వెళ్ళిన. కేసీఆర్ గారు రాలేదు పాపం, అంతా కట్టించి హరీష్ రావు గారు, నేను, దుర్గాప్రసాద్ గురూజీ ముగ్గురం వెళ్ళాం దానికి. ఆ మా గ్రామంలో రామాయణాన్ని దళిత సామాజిక వర్గము ఒక 25 సంవత్సరాల కింద వాళ్ళు ఆటలు ఆడితే విరాళాలు ఇచ్చి వాళ్ళతో మేము ఆటలు ఆడిపించాం. ఇప్పటికీ మా గ్రామంలో వాళ్ళే ఏం చేసినా ఎక్కడ కూడా ఇంత పొరపచ్చం ఉండదు. అంటే ఆంజనేయ స్వామి మాలలు వాళ్ళు వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు, ఎవరేమో వద్దనరే, వాళ్ళు భోజనాలు పెడితే అందరూ తింటున్నారు. ఎవడో ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కడి కోసం మనం అందరం చావడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్కడిని కప్పిపెట్టేసి మిగతాదాన్ని మనం సెట్ చేయాలని నేను అంటున్నా. వీరబ్రహ్మేంద్ర స్వామి మీ 350 సంవత్సరాలకు ఆచరించి చూపించాడా? అవును. తన భార్య బుచ్చమ్మ వస్తే అందరికీ ప్రసాదం వేసేవడానికి ఆయన
ఇవ్వమని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా అందరికీ పంచే టైం ఉండదు కదా, ప్రవచనం అయిన తర్వాత. సో అంటే అక్కడ పంచే ప్రసాదం పంచే అతను కూడా నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందినవని నువ్వు అటు పక్కకి నిలబడి నీకు పెడతామంటారు. ఆ పెట్టే అతనికి కూడా ఆ జ్ఞానం లేదు. అప్పుడు స్వామి ఏమంటాడు తెలుసా, ఇట్లా అని ఆ ప్రసాదం అల్లిచ్చే ప్రసాదం కాదు, స్వామి డైరెక్ట్ ప్రసాదం ఇచ్చి ఇస్తాడు. సంతోషపడి తిల్లి తన భర్తకి అందజేస్తుంది కక్కయ్యకు, మాది కక్కయ్యకు. కక్కయ్యకు అప్పటికి కోపం ఉంటుంది పాపం. ఎవడు మనతో డప్పులు కొట్టించుకుంటాడు, సత్తే మనతో సేవ చేయించుకుంటాడు, ప్రతిదానికి మనం అవసరము, ఈ ప్రసాదం కాడికి వచ్చే వరకు వాళ్ళంతా తిన్న తర్వాత మనం తినడం ఏంటి అనేటువంటి కోపంలో ఉంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఈ స్వామి అట్లా కాదు, ఈయన తత్వం వేరు, నేను అందరిలో చూసే ఈయన తత్వం వేరని చెప్తే అప్పుడు మన లోపల షట్చక్రాలు ఉంటాయని చెప్తాడు. ఆమె చెప్తుంది, నేను ఇప్పటిదాకా విన్నా రాగిచెట్టు దగ్గర కాలజ్ఞానం చెప్తుంటే మన లోపల షట్చక్రాలు ఉంటాయట మన బాడీలోనే, అవి ఎక్కడో ఉండేయట. అవునా అని చెప్పేసి ఆ తాగిన మత్తులో తన భార్య చెప్పే మాటలను వినకుండా కత్తి తీసుకొని ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నరికేస్తే అంత రక్తం మడిగి కనబడుతుంది. అంటే చూసే చూపును బట్టి ఉంటుందని నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చూపించారు మనకు వీడియోలో, దాన్ని మనం హైలైట్ చేస్తే హైలైట్ అయిపోతుంది. అక్కడ ఏం జరగదు. ఊరికే కూడా అన్నాడు, వాడేమన్నా ఈ దేశానికి ప్రధానమంత్రిరా కాదు, ముఖ్యమంత్రిరా కాదు, లేకపోతే ఆ గ్రామాన్ని శాసించేటువంటి నాయకుడా కాదు, ఎవడో సామాన్యుడు ఇంకొక సామాన్యుడు ఏదో సంభాషణలో వాడి కోపం సొంత పగ పెట్టుకొని తిట్టి ఉండొచ్చు. దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మం లేదు. ముస్లింలో 150 ఉన్నాయి తెగలు, షేక్ పఠాన్ ఖురాన్ అవి ఇవి అన్నీ అబ్దుల్ గిబ్దుల్ షేక్. మరి వాళ్ళ లేని పంచాయతీలు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే రీజన్ ఏమిటి? వాళ్ళు ఒక మసీదుకి పోయిన వ్యక్తి ఇంకో మసీదుకి పోడు. ఇప్పుడు కూడా మీరు తెలుసుకోండి, ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో కూడా రోమన్ ఆర్సీఎంలో వెళ్ళిన వాళ్ళు వేరే క్యాథలిక్ వేరే చర్చికి పోరు. వాళ్ళ లేని మీకెందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇంకా మన లోపల గురువుల యొక్క సమాధానాలు సరిగా లేక ఈ సామాన్యులకు ఇవి అర్థం అవట్లేదు. అందుకే ఆయన అన్నాడు, భగవంతుడు అనేవాడు నీ లోపలనే ఉంటాడు, అది శ్వాస రూపంలో అమ్మవారు అయ్యేవారు కలిపి ఉంటుంది. శ్వాస పోతే శివం పోతే శివమే అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఎవరు మాట్లాడింది? ఆనాడు వీరబ్రహ్మణ్య స్వామి వారే మనం ఆదర్శంగా తీసుకోవాలి. మాది కక్కయ్యను దగ్గర తీసుకున్నాడు. కక్కయ్య వచ్చి నరికిండు 4 సార్లు. మా భార్యకు లేని విషయాలు చెప్తే నా భార్యను నరుక్కున్నా నేను, నీ వల్ల నాకు నా పరిస్థితి ఇది అని. అప్పుడు నువ్వు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు, అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఇట్లనే ఉంటుందని అనుకోకు. సూర్యుడు అందరికి ఇస్తున్నాడుగా వెలుగు, వీడు పలానా కులం అని చెప్పి ఇవ్వడం మానేశాడా? చంద్రుడు అందరి మీద వెనలు కురిపిస్తున్నాడు కదా, వర్షం అందరి మీద పడుతుందిగా. భగవంతుడు కూడా అలాంటి వాడేనా? నీకు అట్లాంటి అర్థం అవుతుంది. గురువు కూడా అలాంటి వాడే. ఎవడో ఒక పనికి మాలిన గురువు ఉంటే ఆ గురువులు అందరూ అలా ఉంటారని అనుకోవద్దని ఆయన చెప్పాడు. కానీ ఇక్కడ మానవ నాగరికతలో విశ్వకర్మలో చాలా ప్రధానమైన పాత్ర. ఒక రాజు యుద్ధం చేయాలంటే రథాలు కావాలి, అతనికి బల్యం కావాలి, ఈటెలు కావాలి, ఖడ్గాలు కావాలి. యుద్ధం గెలవాలంటే ఒక ఊరు నిలబడాలంటే దానికి బొడ్రాయి కావాలి, వ్యవస్థ ఉండాలి, దానికి ఒక ఎకనామిక్ క్రియేట్ కావాలి. ఇంత క్రియేట్ చేసిన వాళ్ళు అప్రధానంగా రాజకీయంగా మారిపోయినట్టు సమాజం. రాజకీయమే కదా. అంబేద్కర్ ఓ మాట అంటాడు, ఎవరైతే అధికారంలో ఉండరో అంటే పవర్లో ఉండరో ఆ జాతులు అంతరించిపోతాయని ఆయన. నిజమది, నిజమే. మరి ఇంత జ్ఞానము ఉండి ఇంత ఉండి ఎందుకు రాలేకపోయే రీజన్ ఏమై ఉండొచ్చు? ఈ రీజన్ కాదు. ఇప్పుడు నా పని ఏమిటి అంటే మీకు ఒక మాట చెప్తా. సెక్రటరీ ముందట ఒక చిలక జ్యోతిష్యం చెప్పి అతను 25 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాడు, నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పిండు, ఎంపీ అయినా వాళ్ళందరూ అయ్యిండ్రు. కానీ ఆయన చిలకను పట్టుకుని అక్కడే ఉన్నాడు. తన చిలకను పక్కన పెట్టి నేను కూడా ఎమ్మెల్యే కావాలనే ఆలోచన ఒక్కనాడు చేసిండా. ఇంతమంది పరిచయం వల్ల ఎన్నడో ఒక రోజు అరే జనార్దన్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేసినాడు దానం నాగేందర్రావు ఇవాళ 2 సార్లు మంత్రి అయ్యాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆ ఆలోచన నీ లోపల రాలే. ఇప్పుడు నేను కార్మిక శ్రామిక బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నా. నాకు మంత్రము తెలుసు, తంత్రము తెలుసు, యంత్రము తెలుసు. నేనే శిల్పిని. ఇప్పుడు యోగిరాజు ఉన్నాడు కదా, ఇలా రాముని యొక్క విగ్రహం తయారు చేశాడు. ఎవరైనా బ్రాహ్మణ శిల్పులే కదా వాళ్ళు, విశ్వకర్మ వంశస్థుడు పక్కా చెప్పాడు. అంత పెద్ద కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు కానీ యోగి గారు కానీ ఆ శిల్పికి అందరి ముందు తీసుకెళ్ళి సన్మానం ఏమైనా చేశాడు? మీరు చూసారా? అందరి ముందు ఈయన చాలా గొప్ప ఒక పని చేశాడండి, దేవుణ్ణి మాకు ఇచ్చాడు అని చెప్పి ఇతన్ని దేవునిలాగా ఏమైనా దండేశారు? చూసారా మీరు? కనీసం నేనైతే చూడలే. ఈరోజు మన రామానుజ విగ్రహం అంత పెద్ద విగ్రహం చైనాలో తయారైంది. ఆ చుట్టుపక్కల శిల్పాలన్నీ మన వాళ్ళు చేసినాయి. ఎక్కడైనా శిల్పికి ఎక్కడైనా సత్కారం జరిగిందా? ఎందుకు చేయరు? అది ఎందుకు? అది నేను అదే చెప్తున్నా. మీరు అన్నారు కదా అంతరించిపోతాయని. అంతరింపజేసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు కొన్నాళ్ళు ఎక్కువ మాట్లాడారనుకోండి పొలిటికల్తో ఏం చేస్తారు? మీ మీద టార్గెట్ చేస్తారు. వీళ్ళు టార్గెట్ అవసరం లేదు వీళ్ళకు. వీళ్ళు లేకపోతే ప్రపంచమే లేదన్న విషయం ఇప్పుడు నేను మొదలే చెప్పా. నా భూమి నా జలం చేయవ అంటే నా భూమి అంటే భూమి లేనప్పుడు, నా జలము లేనప్పుడు, ఆకాశము లేనప్పుడు, నా భూమి నా జలం చేయవ నతేజో నచవాయువ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రచ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ. ఇప్పుడు నిన్నొచ్చింది మన ధర్మశాస్త్రం, మొన్నొచ్చింది వర్ణము,
అంతకుముందు వచ్చింది శాస్త్రము, మొన్న త్రేతాయుగంలో వచ్చింది రామాయణం. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, విష్ణువు కింద నీళ్లు కూడా లేనప్పుడు పుట్టినటువంటి అంశ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశం. నువ్వు దాన్ని ఏ వర్ణంగా చూస్తావో నీ ఇష్టం. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా చూస్తాడు, క్షత్రియుడు క్షత్రియుడిగా చూస్తాడు. నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి క్షత్రియుడు, నాకు అన్ని కత్తులు కట్టలు చేసి ఇచ్చాడు కాబట్టి నాకు అతనే గురువు అని క్షత్రియుడు మొక్కాలే. బ్రాహ్మణుడు అయ్యో నేను బ్రాహ్మణుని, నేను రోజు విగ్రహం పూజ చేసుకొని బతకాలి, నా పిల్లలు బతకాలంటే ఆ శిల్పే నాకు కారకుడు కాబట్టి నేను ఆయనకు అరేంజ్ చేయకుండా లోపల మాకు ఏ శిల్పాన్ని మొక్కినా అతను విశ్వకర్మకు మొక్కినట్టే. అది నువ్వు బొడ్రాయికి మొక్కినా, పోషమ్మకు మొక్కినా, ఎల్లమ్మకు చెప్పినా, మల్లెమ్మకు మొక్కినా, ఏ విగ్రహాన్ని కట్టే బొమ్మకు మొక్కినా అది విశ్వకర్మను పూజ చేసినట్టే. అందుకనే గర్భగుడిలో ఉండే విగ్రహం ఎవరనుకుంటారు? సాక్షాత్తు విశ్వకర్మ. ఇంకా ఏముండదు. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ. ఎవరైతే విశ్వాన్ని చేస్తాడో, ప్రపంచం కాదు, ప్రపంచం అంటే భూభాగం, విశ్వం అంటే 14 లోకాలలో కనిపించినటువంటి గెలాక్సీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపాన్ని విశ్వకర్మ అంటారు. ఇది నేను చెప్పింది కదా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు డైరెక్ట్ తన యొక్క ప్రవచనం రాసి పెట్టారు, మీరు కాబట్టి చెక్ చేసుకోండి. ఆదిశంకరాచార్య అష్టకం రాశాడు. వారు శ్రీకరార్చిత సత్య శాశ్వత స్మార్తులా వారు? నేను శైవాగములో ఉన్నాం, స్మార్తం కిందకి వస్తుంది. విశ్వం అంతా స్మార్తమే, తర్వాత వైష్ణవము ఇవన్నీ వచ్చినాయి. ఒకటి అంటే తెగలు. ఇప్పుడు మన సనాతన ధర్మంలోకి వెళ్ళి బౌద్ధము జైనము ఎట్లా తయారైందో మన దాంట్లో ఈ తెగలన్నీ తయారైనాయి. ఇప్పుడు భూమిలో ఎక్కడ పొక్కదో ఇదినా శివలింగం వెళ్తుందా ఇంకా వేరే లింగం వెళ్తుందా? మీరు చెప్పండి. ఎంత దూరం మన బోడి? ఒక 1000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల కింద వెళ్తే అక్కడ ఒక శివలింగం వెళ్తుంది తప్ప వేరే వెళ్ళదు. అంతెందుకు మక్కాలో ఉండేది కూడా శివలింగమే. కానీ ఇక్కడ మన దగ్గర మనం ఇక్కడ వద్దాం. మనం ఎందుకు రాజకీయంగా రాలేకపోతున్నారు? చర్చ వచ్చింది కాబట్టి ఇవాళ రాజకీయంగా రాకపోవడం 2 కారణాలు. ఒకటి, వీళ్ళు మనోధర్మం ఏం చేసినా కూడా చెప్పండి ఒక మాట. నేను మనోధర్మాన్ని ఎక్కువ చదవదలుచుకోలేదు, ఎందుకంటే మనోధర్మం మంచిదే, ఆ సమయాన్ని బట్టి వాళ్ళు అలా తయారు చేయడం మంచిగా ఉంది. మనోధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ద్వారా కుల వ్యవస్థ వచ్చింది. కొన్నాళ్ళు అందరూ బాగానే జరిగింది. బ్రిటిష్ కాలం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వాళ్ళు విడదీసి మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టి చింపారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక మొబైల్ ఫోన్ వచ్చింది. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండే, ల్యాండ్ ఫోన్ తర్వాత పేజర్ వచ్చింది, తర్వాత మోటరోలా ఫోన్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. కాలానుగుణంగా మారకపోతే నీ పరిస్థితి ల్యాండ్ ఫోన్ కానీ ఉంటుంది. అది ఎవడైనా సరే, అది విశ్వకర్మ కావచ్చు, ఇంకో కర్మ కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాన్ని నువ్వు వాడాలి. రాజకీయంగా నేను మాట్లాడుతున్నా. మొట్టమొదటి ఈ ప్రపంచానికి, మీరు రాజకీయం అన్నారు కూడా చెప్తున్నా, రాజనీతి శాస్త్రాన్ని రాసినటువంటి మొట్టమొదటి గురువు ఎవరో తెలుసా? ది గ్రేట్ బూన ఋషి విశ్వకర్మ. అతన్ని ఇప్పుడు ప్రపంచం అంతా ఆరాధిస్తుంది. ఈక్వల్ నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ జయంతి నాడు ఆ బొమ్మనే అందరికి ప్రజెంటేషన్ చేస్తాడు. మీరు చూసుకోండి, ఆయన తెల్లగడ్డ ఉంటుంది, 5 మంది కొడుకులు పక్కన ఉంటారు. ప్రపంచానికి నీతి నియమాలు, అన్ని ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి రాజనీతి శాస్త్రాన్ని ఇచ్చింది ఆయన. అర్ధనీతి శాస్త్రం, రెండు విషయాల గ్రంథాలు ఉంటాయి. మొట్టమొదటి ప్రపంచానికి రాజకీయం చేసినటువంటి రాజు ఎవరంటే ఆయన పేరు బూన ఋషి విశ్వకర్మ. మీరు హిస్టరీని కొట్టి చూడండి, బూన ఋషి విశ్వకర్మ. ఆ తర్వాత ఎవరు రాజకీయం చేసుకుంటే వారికి ఇచ్చారు, ఎవరు పూరితం చేసుకుంటే వారికి అందరూ చేశారు, అట్లా అనమాట. సో రాజకీయం అనేది వీళ్ళ లోపల ఉంది. మీకు ఒక మాట చెప్తా, మీరు విశ్వకర్మల్లో రాజకీయ నాయకులు లేరు అంటున్నారా? ఇప్పుడున్న గతంలో జ్ఞాని జైల్ సింగ్ గారు, ది గ్రేట్ విశ్వకర్మ రాష్ట్రపతి, ఆయన ఉపరాష్ట్రపతి, మీకు తెలుసు కదా, వారు ఇప్పుడు లేరు. మన దగ్గర సిరికొండ మధుసూదనాచారి గారు, దాసోజు శ్రవణ్ కుమార్ గారు మీ ఆధ్వర్యంలోనే చాలా ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అన్ని పార్టీలు మాలో ఆయన వెళ్ళాడు. రాజకీయంగా ఆయన కొన్ని జ్ఞానం ఉంది, కానీ మంచితనం ఉంది. 2-3 లక్షల జీతాన్ని వదిలిపెట్టుకొని ఈ యొక్క స్వార్థ రాజకీయాల్లోకి వచ్చి ఆయన జయించాలనుకున్నాడు. కానీ సమయం రాగానే ఆయనకు పరిపక్వత, సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకును, సమయానికి ఏదో ఆయనకు చక్రం. నేనేమంటున్నానంటే అట్లా చాలామంది ఉన్నారు. మా దగ్గర డాక్టర్ అంజిరెడ్డి గారు ఉంటారు, సి అంజిరెడ్డి గారు, చిన్మయిలి అంజిరెడ్డి గారు, ఆయన రామచంద్రపురంలో ఉంటారు. నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఫ్రీ వాటర్ ఇస్తాడు ఆయన రెగ్యులర్గా, ఫిల్టర్ వాటర్. ఎన్ని వేల మందికి, ఎంతమంది పిల్లలైనా జరిగారు, ఎన్నో మంది డబ్బులు అందజేస్తాడు. ఆయనకి ఇప్పటివరకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. చూడండి, బీజేపీలోనే ఉన్నాడు చాలాసార్లు, పార్టీలు మారాడు, ఇస్తారేమో అని. ఇప్పుడు ఈ మధ్య ఎమ్మెల్సీ వచ్చింది రేపు మా పైన. ఇప్పుడు కూడా ఆయన మస్తు కష్టపడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, దాసోజు శ్రవణ్ కుమార్ ఆయన ఈక్వల్ చేద్దామా అంటే, ఆయన కోట్లకు అధిపతి. అంజిరెడ్డి గారు అవసరమైతే 2 హెలికాప్టర్లు కొనుక్కోడు రాత్రి అంత డబ్బులు ఉన్నాయి. అన్ని ఫర్టిలైజర్ కంపెనీలు ఆయనకు, మెడిగా డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయి, ఒక 500 లారీలు ఉన్నాయి. మంచి వ్యక్తి. ఇద్దరు భార్య భర్తలు కష్టపడతారు. ఎందుకు అవ్వట్లేదు? అట్లా చూస్తే నా కళ్ళ ముందున్న విషయాలు మీకు చెప్తున్నా. అంటే మీరు నాకు ఒకవేళ మనం మాట్లాడుతున్నాం కాబట్టి
కులమే ఉండొద్దు అని చెప్పిన బ్రహ్మంగారు, మానవులంతా ఒకటే అని చెప్పినవారు, మనిషి జీవిత పరమార్థాన్ని చెప్పినవారు, ఆయన చెప్పిన మార్గంని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఎందుకు పట్టింది? ఇప్పుడు ఉదాహరణకు అర్థమైంది కదా మీకు? నాకు అర్థమైంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టైం ఏంటంటే 350 సంవత్సరాల కింద పూర్తిగా నవాబుల పాలన. అప్పుడే ఎంట్రీ అవుతుంది క్రిస్టియన్, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ అవుతుంది. ఆయన 1608లో ఆయన జననం, 84 సంవత్సరాలు జీవించాడు. ఆ మధ్యలో శివాజీ మహారాజు 1630లో జన్మించాడు. మీరు చూసుకోండి, శివాజీ మహారాజు యుద్ధం అంటే ఏంటి? సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఆయన ఏం రాజు కాదు, ఆయన రాజు కొడుకు కూడా కాదు, రాజు దగ్గర బంటుగా పనిచేసినటువంటి బంటుకు కొడుకు ఆయన. కానీ ఆయన రాజు అయ్యాడు. మొత్తం ఎంతోమంది యుద్ధం చేసి ఎంతోమంది ఆరితేరినటువంటి శివాజీ మహారాజు టైంలో ప్రతిభ ద్వారా రాజయ్యాడు. శక్తి సామర్థ్యాల ద్వారా ఆయన. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దాని నాగేంద్ర గురించి ఎట్లా చెప్పాను అట్లనే ఆయన అనుకోరాదు. ఒక శివాజీ మహారాజు ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి రాజు దగ్గర తన యొక్క కొడుకు ఒకరోజు సభకు తీసుకెళ్తే ఆ సభలో కొన్ని విషయాలు విని ఆవును ఏడో నరకొద్దంటే వినకపోతే కత్తితో వాణి కూడా నరికిన తర్వాత తనకు ఒక శక్తి వచ్చింది. అరే నేను కూడా ఈ సమాజాన్ని సృష్టించాలని, బాగు చేయాలని. అటువంటి టైంలో చూడండి, ఆ టైంలో వచ్చినారు ఒకటి వేమన అన్నీ ఖండించాడు. బాండశుద్ధి లేని పాకమేళ అన్నాడు. ఆయన ఇద్దరు సమకాలీకులే. కాకపోతే ఆయన గణపతి సచితానందలాగా ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లక్ష్యాన్ని ఇద్దరు రాయలసీమ ప్రాంతంలోనే పుట్టారు. 3 ఆచార వ్యవహారాలను ఖండించాడు, సత్యం చెప్పాడు. ఎక్కడైతే మూఢాచారాలు ఉన్నాయో ఆ మూఢాచారాలు ఈ ఇద్దరు ఖండించారు. ఖండించినప్పుడు అందులో బ్రాహ్మణులను చేసిన అరాచకాల గురించి చెప్పారు, వైశ్యులు చేసినటువంటి వాటి చెప్పారు, క్షత్రియులు చేసినటువంటి పరమార్థాన్ని గురించి మాట్లాడారు, సామాన్యులు చేసేటువంటి ప్రాథమిక ఆచార వ్యవహారాల గురించి కూడా వారు ప్రస్తావన చేశారు. ఇప్పుడు నేను చెప్పిన చెట్టు పుట్టలకు చేయెత్తి మొక్కుచు వట్టి మాటలు ఇట్ల వదరనేలా దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండ కాళికాంబ హంస కాళికమ్మను. చెట్టు పుట్టరు అంటే చెట్టుకు మొక్కేది అంటే ఎవరు? ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా సనాతనమైన మనమే. మనం రాగి చెట్టు మంచిదని మొక్కుతాం, వేప చెట్టుకు మొక్కుతాం, మర్రి చెట్టుకు మొక్కుతాం, అవునా, తులసి చెట్టుకు మొక్కుతాం. అంటే అవి మొక్కద్దని కాదు అక్కడ ఉద్దేశం. అదే చెట్టే పూర్తి పరమార్థం అనుకోవద్దు. ఆ చెట్టు లాంటిదే నీ శరీరము. ఆ శరీరానికి చెట్టుకు నీళ్ళు పోస్తే ఎలా శరీరానికి, చెట్టుకు కాయలు కాస్తాయి, పూలు పోస్తాయి, నీ యొక్క శరీరానికి కూడా అటువంటి తీసుకోవాలన్నాడు. మట్టి మాటలు ఇట్లా పనికి మాలే మాట్లాడొద్దు అన్నాడు. చెట్టు పుట్టలు అన్నారు కదా, పుట్ట అన్నారు. వసంత పంచమి వచ్చినా, నాగుల చవితి వచ్చినా పుట్టలల్లో లీటరు విషం పాలు అంటే ప్యాకెట్ పాలు తీసుకెళ్ళి అత్త కోడలు అల్లుడు మానవుడు అందరు కలిసి లీటర్ పాలు పోసి ఆ పుట్టను కులగొట్టి చంపేది ఎవరు? పాములను. హిందువులే. ఇప్పుడు ఎవరు మారాలి? హిందువులే మారాలి. అంటే చెట్టు అన్న పుట్ట అన్న నీ శరీరమే. ఈ తత్వం యొక్క నీ మహిమని తెలుసుకొని భగవంతుడు ఎవరు సాధన చేయాలి, యూనిటీని కలగజేయాలి, అందరం సమానమైనటువంటి భావన రావాలని. 4-5 వేళ్ళు సమానం ఉన్నాయని అందరూ చెప్తున్నారు. సమానం ఉండవు, ఉంటే పట్టు రాదు. ఇవి ఇట్లానే ఉండాలి, కానీ పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు బీజేపీలో, ఇప్పుడు వారు లేరు. ఆయన ఏ సామాజిక వర్గం? ఆయన బీజేపీలో అయిందా? ఒక మంచి స్థాయికి వెళ్ళాడా లేదా? ఇప్పుడు రాష్ట్రపతిగా ఒక ప్రధానమంత్రికి ఆయన పేరు ఎవరు? ఆయన పేరేంటి? అంబేద్కర్ తర్వాత టోపీ ఉంటుంది చూడండి, జగజ్జీవన్ రావు. ఆయన ఏ సామాజిక వర్గం? చెప్తున్నా. వాళ్ళు ఎవరు అనేది కాదు, నీ యొక్క స్పీడ్ ఏంటిది అనేది. అంబేద్కర్ 226 మందిలో రాజ్యాంగం రాయడంలో వారు కూడా ఒక నిష్ణాతులు అని మనకు పేపర్లో మనకు ఆధారాలు ఉన్నాయి. మరి వారు ఎందుకు హైలైట్ అయ్యారు? వారు దాని మీద ఎక్కువ ఫోర్స్ తీసుకున్నారు. అట్లా వాళ్ళందరూ కూడా అందరినీ కూడా సమానమైన హక్కులు వస్తారు. వీరబ్రహ్మేంద్ర చెప్పాడు, సామాజిక వర్గము, దళిత వర్గము లేదా పంచమ వర్గం అని పీడించేటువంటి వాళ్ళందరికీ పరమ పూజ్యమైనటువంటి సమయం వస్తుందిరా నాయన అని డైరెక్ట్ కక్కేకే చెప్పాడు. పంచముడని నిన్ను కించపరిచిరని బాధపడకురా కక్క. నేను రాసిన కాలజ్ఞానం లాగానే నువ్వు రాసిన రాజ్యాంగం ఈ ప్రపంచానికి అవసరం వస్తుంది, అదే ఫైనల్గా నడుస్తుంది కూడా, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను వచ్చే టైం కల్లా నీ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చే టైం ఏంది? ఇప్పుడు మొన్నటిదాకా లేని అంబేద్కర్ ప్రస్తావనలు ఇప్పుడు ఈ మధ్య చాలా మనం 5-10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ జేబీఎం అని అంటున్నాం. వస్తుందని ఏది మాట్లాడినా కాలజ్ఞానం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు, జై నమశివాయని ఎందుకంటలేరు? జై బ్రహ్మం అని ఎందుకంటలేరు? విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళు, బీజేపీ, నువ్వు నేను సనాతనులు ఎందుకంటలేదు? ఒకసారి ఎవరైనా ప్రశ్న వేశారా? రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు. ఇప్పుడప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గొప్పున దారిపోయేడి గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు.
రామరామ ఎనలి వారు రాలిపోదురు కాలిపోదురు అన్నాడు. ఎంత ఎంత పరమార్థం ఉందో చూసుకోండి. అది సెక్యులర్ హిందూ అనకపోయినా ఇతరులు అనకపోయినా చావుకు దగ్గర కావాలి, వాళ్ళు కాలడము కూలడం గ్యారంటీ అన్నాడు. ఇప్పుడు 157 దేశాలు వాళ్ళవి ఉన్నాయి, 57 దేశాలు వీళ్ళవి ఉన్నాయి. హిందువులలో 95% ఉండి కూడా నేను రాముని మొక్క అని ఒకడంటాడు, నేను శివుని మొక్క అని ఒకడంటాడు, నేను అమ్మవారిని మొక్క అని ఒకడు. ఇవన్నీ పోవాలన్నాడు. ఒకటే రావాలి, ఒకటే వస్తుంది అన్నాడు. వస్తుంది, ఇది విశ్వగురుగా వెలుగుతుంది. నేను 108 ఏళ్ళు పాలిస్తానని చెప్పాడు భూమి మీదకి వచ్చి. 108 ఏళ్ళు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. నేను వచ్చి ధర్మ సంస్థాపన 108 ఏళ్ళు చేస్తానన్నాడు. నా ధర్మం ఆచరించేటువంటి వ్యక్తులు, వాడు ఏ కులం ఏ ప్రాంతం ఏ వ్యక్తి అనే సంబంధం లేదంట, 1108 సంవత్సరాలు పాలిస్తారని కాలజ్ఞంలో నికృష్టంగా రాయబడి ఉన్నది. దీన్ని భగవద్గీతలో లేదు. భగవద్గీతలో కులాలు మతాలు ఉన్నాయా? లేవు. వాళ్ళు మతం గురించి మాట్లాడలేదు, ఆయన ధర్మం గురించే మాట్లాడాడు. మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అనేది ధరణిలో దైవం ద్వారా వచ్చింది, దైవ స్వరూపాల ద్వారా రాయబడ్డది. మతం అనేది మానవ కల్పితం. మతము మత్తు గూర్చు మార్గం ముకారాదు, మతము మత్తు గూర్చు మార్గం ముకారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబ హంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిది రా నాయన, ఇది మానవుల ద్వారా సృష్టించబడ్డది. ఈ మానవ మారణ హోమంలో మీరందరూ చావడం అనేది పక్కకు పెట్టాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దానిలో ఉండే ప్రయత్నం చేయి. అదే నీకు మోక్ష మార్గానికి వైపు కాంక్ష ఉంటుంది. ఏ మతాలలో మోక్ష మార్గం కాంక్ష ఉండదు. శ్రీకృష్ణుడికి మోక్షం ఉందా? శ్రీకృష్ణుల వారికి చెప్పండి. రాముడికి మోక్షం ఉందా? రాముడు ఎక్కడ దుంకి చనిపోయాడు? చెరులో దుంకి చనిపోయాడు అని విన్నాం మనం. శ్రీకృష్ణుడు బాణం వేయడం చనిపోయాడని చెప్పాం. ఎవరు కూడా సజీవ సమాధి కాలేదు కదా, అంటే ఆత్మహత్య కారణంగానే చనిపోయారు. మరి మోక్షం ఎక్కడిది? మోక్షం అంటే ఏంటి? తిరిగి జన్మ తీసుకోకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే యోగ మోగ సాధన. మరి మోక్షం ఎక్కడిది? ఎవరికి ఉంది మోక్షం? వీరబ్రహ్మేంద్ర స్వామి నేను కూడా వస్తానన్నాడు ఆయన, మళ్ళీ వస్తాను అంటే మరి ఆయన కూడా మోక్షం ఉన్నట్టేనా? చెప్పండి. మళ్ళీ వస్తా అని అన్నాడంటే మోక్షం ఉన్నట్టా? అంటే దీని తర్వాత ఉంటుంది ఆయనకు మోక్షం. అతను ఈ ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు. ఒక పక్క నవాబుల పాలన, ఒక పక్కన హిందువులలో ఐక్యత లేదు. శాకాహారము, శాక్తేయము, ఈ గానాపత్యము, వైష్ణము, శైవము అనేటువంటి యుద్ధాలలో చస్తున్నారు ఆ టైంలో 350. ఇప్పటికీ అదే పంచాయతీ ఉంది. ఇప్పుడు కూడా నిన్న నేను ఒకటి చూశాను, అంటే రాత్రి చూశాను నేను. అది మాట్లాడడం నాకు తెలియదు, కానీ మాట్లాడకుండా అయితే మాట్లాడాలి. ఎందుకంటే నేను మాట్లాడేది కాలజ్ఞానంలో అన్నీ మాట్లాడాలి. భగవద్గీత కేవలం ఏం మాట్లాడినా సున్నితమైన అంశం, నిజానిజాల నిర్ధారణ ఉండదు. ఏ మాటకు ఏ అర్థం ఉన్నదో తెలుసు. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో తిలల మరుగున తైలం ఉండును, తరుల మరుగున వెలుగు ఉండును. అట్లా కాదు, అట్లా తిలరసము లేక అక్క మహాదేవి చెప్తాను. ఆమె తరులు సిరులు గిరులు, ఆమె పాల మరుగున నెయ్యి ఉండను అన్నం అనుకో, పాల నెయ్యి అంటావా నువ్వు అన్నం అంటే ఏం చెప్పగలను? చెప్పలేము. పాల నుంచే నెయ్యి వస్తుంది. కాబట్టి దీంట్లో మనం ఏం మాట్లాడినాం అనేది అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కలియుగం అంటేనే అది. అందులో 24 తర్వాత ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి. అర్థాలకు పెడార్థాలు తీస్తారు. కానీ కాళికాంబ సప్తశతి ఎప్పుడైతే ఈ ప్రపంచానికి నిస్ఫుటంగా బయటకు వస్తుందో, భగవద్గీత రామాయణం లాగా మహాభారతం లాగా వస్తుందో, ప్రజలకు కొన్ని రోగాలు పోతాయి నాకు తెలుసు. ఎందుకంటే అది ఔషధము, అది అమృతం కూడా ఉంది దానిలో. ఇప్పుడు మీరు అన్న పద్యం చెప్తా, మీరు మామూలుగా చెప్పారు. తిలరసము లేక దీపము వెలుగదు, తిలరసము లేక దీపము వెలుగదు, పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు, కాళికాంబ హంస కాళికాంబ. నూనె పోయకుండా, ఆముదం పోయకుండా, నెయ్యి పోయకుండా దీపం వెలుగదు, ఒత్తి లేకుండా. అలానే పువ్వు పూయకుండా కాయ కూడా కాయదు. అది మనుషులకైనా అంతే, చెట్లకైనా అంతే. జ్ఞానం అనేటువంటి ఫలము అంటే భక్తి లేకుండా, అంటే పరిపూర్ణమైన భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలి లబ్ధం. ఇప్పుడు గుడి దగ్గర పిప్పర్మెంట్లు అమ్మేవాడు ఉంటాడు, చాక్లెట్లు అమ్మేవాడు ఉంటాడు, ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఉంటాడు, గుళ్ళో దేవుడి దగ్గర పూజారిగా ఉంటాడు. ఎవరికి మోక్షం చూసేవాడు కూడా వస్తాడు. అందరు అక్కడ ఉన్న వాళ్ళే, కానీ ఎవరికి ఏం రావాలో అదే వస్తుంది, అంతవరకే ఉంటుంది. అలాంటి ఫలితాలే ఉంటాయి కలియుగంలో అని చెప్పారు. ఇప్పుడు నేను విషయం చెప్పాను, మీరు మాట్లాడొద్దన్నారు. రంగరాజర్ గారి విషయంలో ఎవరో యుద్ధం చేశారు పిల్లోడు, ఆయన వచ్చారు. అయితే ఒక ఆమె టీవీ ఛానల్లో గోవింద టీవీయో ఏదో ఉంటుంది, ఆమె మీద కాంట్రవర్సీ పెట్టారు నాకు రాత్రి. ఆమె ఏమంటుందంటే, నేను ఎవడు పంపించాడరా అని వీరరాఘవ రెడ్డిని అడిగితే, నన్ను ముక్కోటి పంపించాడని అంట ఆ పిల్లోడు. అంటే ముక్కోటి అంటే నేను శివభక్తులు పంపించారా వైష్ణవులను చంపడానికి అని ఈమె ఒక కాంట్రవర్సీ తీసుకొని వచ్చింది. కొన్ని లక్షల వీడియోలు ఆమె మంచి వీడియోలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఈ కలియుగం ఉన్నది. నువ్వు మీరు అంతా ఉట్టి విషయం. అందరు వేరే వాళ్ళు కూడా కాంట్రవర్సీ పెడుతున్నారు. ముక్కోటి అంటే శివుడనే ఎందుకు అంటున్నారు?
శివుడు త్రిమూర్తులలో ఒక్కడు మాత్రమే. ఇది చాలామందికి తెలియవలసిన అవసరం. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల నమ్మకుండిన ద్రిమ్మరులు చెడిపోదురికయ్యమ్మ దండలకు పాలగుట నిజమన్నాడు. నువ్వు బ్రహ్మ మీద పంచాయతీ పెట్టినా, విష్ణువు మీద పంచాయతీ పెట్టినా, శివుని మీద పంచాయతీ పెట్టుకొని తనుకున్నా తొందరగా చచ్చిపోయేదంతా ఇది హిందువులేనట. ఒకప్పుడు యుగానికి ఒకటి సినిమాలో శివభక్తులు విష్ణు భక్తులను తనుకున్నారు. అంతే. దశావతారం సినిమా చూడండి, కమల్ హాసన్ మంచి యాక్టింగ్ చేశాడు. వాడు విష్ణు బొమ్మ పెట్టుకున్నందుకు పెద్ద యుద్ధమే చేశారు. డమరు మీరు యుగానికి ఒకటి సినిమాలో శివభక్తులను కొట్టి చంపుతారు. అంటే హిందూ ధర్మంలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఇంకా నువ్వు పరధర్మం మీద ఎప్పుడు యుద్ధం చేస్తావు? ఫస్ట్ అన్నీ మూసుకొని తత్వాలు, మహిమలు, శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు, పంచవేదాలు, పంచాయుధులు అన్నింటినీ ఒక పక్కన పెట్టి ఈ భారతదేశం మనకు రావాలి అంటే ఏ గురువులు భారతదేశం బాగుపడాలని చెప్పారో వాటిని బయటికి తీయాలి. ఎందుకంటే మనము మాటల వరకు ఇట్లా ఉంటుంది కానీ ఆచరణ వచ్చే వరకల్లా దానికి ఉండదు. ఎందుకంటే లోపల ఉంటుంది కదా పురుగు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమని చెప్పిన పద్యం. ఇది డైరెక్ట్గా భర్షతో కూర్చున్నట్టే ఉంటుంది. ఇది అందరికీ అర్థం కాదు. అంతరంగమందుడు లోపల పొడుగునామం పెడితివి, అడ్డం వచ్చి అది లోపల పెట్టుకొని నువ్వు అడ్డం దాని గురించి మాట్లాడినావు అనుకో, దీని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది అన్నాడు. నువ్వు అడ్డం పెట్టుకొని పొడుగు గురించి మాట్లాడినావు అనుకో, దీని ఫలితం కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నీ లోపల అందరూ కలిపేటువంటి భావన లోపల ఉంటే నువ్వు ఏది మాట్లాడినా నీ కాంట్రవర్సీ కాదు. అంతేందుకండి, నేను మాట్లాడుతున్నా చిన్నజీఆర్ స్వామి వారే ఉన్నారు. నేను 14 రోజులు వారి యొక్క ముఖ్య ఆతిథ్యంలో ఉన్నా. 14 రోజులు 11 రోజులు మోహన్ భగవత్ వద్ద చేరుకున్నా. ఒకప్పుడు చిన్నజీఆర్ స్వామి వారు శివాలయం అడ్డం వచ్చినా, శివతత్వం అడ్డం వచ్చినా ఆ గుడికి తిరగట్టుకొని ముందుకెళ్ళేవాడు. అంటే గుడి నీడ అతని మీద పడొద్దని చేసేటువంటి ప్రయత్నం చేసి. ఎందుకు అంతగానం ఎందుకు అంటే నాకు తెలియదు ఆ విషయం, వారి పరిస్థితి అది. నేను అప్పుడు చాలా చిన్నోడిని. మన కుకటపల్లి రామాలయం కమాన్ నుంచి ఒక శివాలయం వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఆ మార్గంలో వెళ్తున్నటువంటి చిన్నజీఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఒక కమాన్, ఒక పెరడు కట్టారు. నేను అందులో ఉన్నా. అరే ఇట్లా బట్ట కడితే నేను అనుకున్నా గుడికి పెయింట్ వేస్తున్నారేమో, అందుకే ఈయన మీద పడొద్దని అనుకుంటున్నాను నేను అనుకున్నా, నాకు తెలియదు. తర్వాత అడిగితే స్వామివారి మీద ఈ యొక్క శివాలయం నీడ పడకూడదని మేము తెరకట్టామండి అన్నారు అక్కడ. అప్పుడు కూడా నాకు ఈ శైవతత్వం, ఈ వైష్ణవతత్వం తెలియదు. పర్లేదు. తర్వాత తెలిసింది 25 సంవత్సరాల తర్వాత వారిలో మార్పు చూశాను నేను. ఏమని? వారు ఆ యొక్క విగ్రహం ఓపెనింగ్లో అడ్డం పెట్టినటువంటి పూజారులు, మరి అంత పెద్ద 50,000 మంది సైనికులే వచ్చారు, సేవకులు. మరి పురోహితులు ఎంతమంది కావాలి? 3,000, అక్కడ 1000 యజ్ఞకుండాలు పెట్టారు. అడ్డము నిలువు అందరినీ వాడుకున్నాడు ఆయన. మరి అప్పుడు అడ్డం రాలేదా? అంటే రాను రాను రాజు గుర్రం గాడిద అవుతుందా? గుర్రం కావాలా? గుర్రం కావాలి. అయింది. నేనేమంటున్నానంటే కేవలము విష్ణు భక్తులు మాత్రమే లోపల ఎంట్రీ కావాలి అంటే మరి ఆ శిల్పులందరూ స్నానం చేసి విగ్రహం చేశాడా? ఆలోచన చేయండి. అందులో పనిచేసిన వాళ్ళందరూ రోజు నిష్ఠ వహించి నామం పెట్టుకొని చేశారా? లేదే. ఎవరైనా కూడా పవిత్రత అనేది నీ లోపల నీ చూపును బట్టి ఉంటుందని చెప్పారు. అంటే పెద్ద పెద్ద స్వామీజీలే ఇన్ని తప్పులు చేస్తే సామాన్యుడు వీరరాఘవరెడ్డి ఎవరు, ఈయన రంగరాజన్ ఎంత, వీళ్ళంతా చిన్న చిన్నలు, వాళ్ళు పెద్దోళ్ళు ఏమన్నా దేశంలో. కానీ మీరు కొన్ని విషయాలు మీరు కొన్ని విషయాలు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు, కొన్ని విషయాలు తార్కికంగా చెప్తున్నారు. నీది కాదు తార్కికం అనేది. మీరు ఏ పద్యం ఏది మాట్లాడినా దానికి పద్యం చెప్పా. నా బ్రహ్మంగారు నుంచి వచ్చింది అది ఆయన చెప్పిన పద్యం. బ్రహ్మంగారు అంటేనే తార్కికం. నువ్వు గుడ్డిగా దేని నమ్మొద్దు అన్నాడు ఆయన. చాలా సైన్స్ని కూడా చెప్పిండు ఆయన. అవును, అద్భుతమైన సైన్స్ చెప్పిండు. నీళ్లతో దీపాలు వెలిగిద్దురు అంటే హైడల్ పవర్ వచ్చింది. మనం ఇప్పుడు చూస్తాం హైడల్ పవర్ వచ్చింది. తర్వాత మొక్కలకు అంటు మొక్కలు కడతాం. అవును, అది కూడా ఒక్క మొక్క వచ్చి 2 రకాల పండ్లు కాస్తాయి ఒక చెట్టుకే. అంటే ఒక సైన్స్ను, సోషల్ను, పాలిటిక్స్ను రాబోయే 200-300 ఏళ్ళు ఏం జరుగుతుందో ఆయన ఒక దృష్టితో చెప్పగలిగింది. ఆయన వర్ధమానాన్ని తీసుకున్నారు కాబట్టి దానిలో అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ అనేది అంటే ఇంత చెప్పిన వాళ్ళు సమాజాన్ని ఎందుకు ఇప్పుడున్న ఈ జనరేషను చెప్పే వరకు ఉంటుంది తప్ప ప్రాక్టికల్ వచ్చే వరకు దానికి తద్విరుద్ధంగా ఉన్నారు. దీనికి 2 కారణాలు. దీనికి నాలాంటి గురువులే. నేనైతే చెప్తా. ఎందుకంటే లోపల ఒకటి పెట్టుకొని బయట చెప్పడం నాకు ఇష్టం లేదు. స్కూల్లో టీచరు ఇటువంటి విషయాలు చెప్పేటువంటి పరిస్థితి ఆయనకు ఉంటుందా? అతను ఆ బుక్లో ఉన్నటువంటి సైన్స్, సోషల్, ఆ జనరల్ టాపిక్ మాట్లాడితే ఆ పిల్లలు 10వ తరగతి ఇంటర్మీడియట్లో వాడికి మళ్ళీ కొట్టి అక్కడ కూడా ఏముండదు. ఈ సనాతన ధర్మం యొక్క లక్ష్యాన్ని పూర్తిగా క్లియర్గా చెప్పేటువంటి గురువులు తక్కువ ఉన్నారు. ఎవరి దుకాణాలు వాడి, వాడు కిరాణా షాప్ గురించి చెప్తాడు, వాడు డిమార్ట్ గురించి చెప్తాడు. డిమార్ట్ పోతే డిమార్టే కరెక్ట్ ఉంటుంది, కిరాణా షాప్ పోతే కిరాణా షాపే కరెక్ట్ ఉంటుంది, హోటల్ దగ్గర వెళ్తే హోటలే కరెక్ట్ ఉంటుంది, పెద్ద ఐఫై హోటల్ 5 స్టార్ హోటల్ వెళ్తే 5 స్టార్ హోటలే బాగా అనిపిస్తుంది. అదే సనాతన ధర్మం. కానీ వీళ్ళందరూ ఏకమైతే ఈ సర్వధర్మ సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి సనాతన హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్, జైన్లు వద్దు,
కేవలం హిందూ ధర్మంలో మేము అందరి మొక్తం అనేవాళ్ళు ఒక్క వేదికకు రండి. ఇప్పుడు అయోధ్యకు వచ్చినట్టు కుంభమేళకు వచ్చినట్టు ఒక్కసారి అందరూ ఒక వేదికకు వచ్చి మేము తీర్మానం చేస్తున్నామండి, మనం అందరం ఏకమైదాము, మనకు అడ్డం పొడుగు నిలువు భేదాలు లేకుండా చూసుకుందాము అనండి. వితిన్ 2-3 సంవత్సరాలలో ఈ రాష్ట్రము సనాతన హిందూ రాష్ట్రం అవుతుంది. ఇది నేను పక్కా అదే చెప్తాను. దీంట్లో మనం గమనించవలసింది మరి ఎందువల్ల వచ్చింది ఏమిటి అనేది, అవకాశాలు వచ్చినప్పుడు మాకు ఇవ్వరా అనేది ఉంటుంది. ఉదాహరణకు వాళ్ళ మనం ఆ, కులం అనేది సామాజిక హోదాని ఇస్తున్నది. కులం అనేది అధికారం కూడా. ఇప్పటివరకు కొన్ని కులాల చేతుల్లో అధికారం ఉంది, ఫ్యాక్ట్, మన కళ్ళ ముందు అనుభవిస్తున్నాం కూడా. మనం అందులో తక్కువ సంఖ్య ఉన్నా కూడా వాళ్ళకి అధికారం ఉన్నది, మన కళ్ళ ముందు ఉంది. నేను ధైర్యం అంటే మేము డబ్బులు లేకపోవచ్చు కానీ కులానికి తక్కువనా అనే భావన ఉంది కదా. ఈ మానసిక భావనకు పునాది ఎక్కడ ఉంది? దీన్ని నిర్మూలన నివారణ ఎట్లా అంటారు? ఇవి అయితేనే ముందుకు అనుకుంటున్నా. ఇప్పుడు మొన్న బీసీల గణన జరిగింది. అందులో ముస్లిం సామాజిక వర్గం బీసీ అంట, బీసీలలో హిందువులు కూడా బీసీ అంట. బాగుంది అంతవరకు. పోనీ ఈ ముస్లిమ్స్ ఇప్పుడు హిందువులు ఏకమయ్యి ఒక సేవి, పోనీ హిందువులు ఏకమయ్యి బీసీలు అందరు కలిసి ఒకసారి మాట్లాడతారా? ఇప్పుడు బీసీ దుకాణంలో 2 దుకాణాలు ఉన్నాయి. ఏ ఆర్ కృష్ణయ్య గారు అయితే పెంచి పోషించినటువంటి జాజు శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఈయన పక్కన బల్లెంలాగా తయారై ఈయన దుకాణం పెట్టాడు. ఇద్దరు బీసీలు, ఇంకా 40 మంది రావాలి అలాంటి. అయినా ఇది ఏకం కాదు. ఎందుకంటే 40 మందితో 40 మంది స్టేజ్ మీద ఉంటారు. ఈ బీసీలలో 40 వచ్చినాయి. రాజకీయ పార్టీలు 22 పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. 22 పార్టీలు ఉన్నాయి. 22, 23, 24 కూడా ఇంకా చిన్న చిన్న 25 దాకా ఉంటాయి. వీళ్ళందరినీ ఏకం చేయగలమా? అలానే ఇది కూడా అట్లే తయారైంది. అంటే బీసీలు 65% ఉన్నారని మనం అనుకుంటున్నాం. నాకు 50% కావాలి, 15% పక్కా పెడదాం. 15% జోకుడు బ్యాచ్ ఉంటుంది, ప్రతి దగ్గర జోకుతుంటారు వాళ్ళు, ఉండని వాళ్ళు. 50% ఏకంగా అండి. ఎప్పుడు ఏకమవుతారు చెప్పండి? మొన్న ఆయన పేరేంటి మల్లన్న మీటింగ్ పెట్టాడు, ఇంకెవరో మీటింగ్ పెట్టారు. జనం వస్తారు, నువ్వు ఎవరు మీటింగ్ పెట్టినా వస్తారు. నువ్వు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్ కోసమో, నీ యొక్క టాపిక్ని చూసో, నీ యొక్క డిగ్నిటీని చూసో, నీ యొక్క బలాన్ని చూసో వస్తారు. తర్వాత మళ్ళీ నీకు ఓటు మాత్రం నీ యూనిటీ ఓటింగ్ వచ్చారు కల్లా మళ్ళీ సారా ప్యాకెట్కు బానిస అయిపోతారు. అందులో 55% ఉన్న బీసీలు మాత్రమే వీటికి అనుగుణంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చారు. ఆయన మళ్ళీ చెప్పండి మాట. బీసీ సామాజిక వర్గం నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం ఇక్కడ మన రాష్ట్రంలో డిసైడ్ చేశాం, తెలంగాణ, ఆంధ్రాలో. అదే వేరే రాష్ట్రాల్లోకి వెళ్తే ఇదే విశ్వకర్మ సాంప్రదాయము ఓసీలో ఉన్నారు, ఎఫ్సీలో ఉన్నారు. ఎందుకున్నారంటే అక్కడ ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి స్థితిగతులను అనుసరించి అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అన్నంత మాత్రాన ఈ బీసీలు ఉన్న వాళ్ళందరూ వీళ్ళు అనగారి జాతి కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ హై జాతి కాదు, వీళ్ళు తక్కువ కాదు. ఇప్పుడు బృహస్పతి ఉన్నాడు, బృహస్పతి వంశము ఆదిశంకరాచార్య. బృహస్పతి ఎవరు? ది గ్రేట్ విశ్వకర్మ అని ఒక బృహస్పతి ఒక గురుబలం లేకుండా పెళ్ళే కాదు. రాజగురువు కదా, రాజగురువు కాదు, దేవతల గురువు ఆయన. దేవతల గురువు. శంకరుని పెళ్లి చేసినోడు, రాముని పెళ్లి, విష్ణువు వీళ్ళ కళ్యాణాలను చేసింది బృహస్పతి. ఆయన నక్షత్రాల్లో ఒకడు. ఈ పనులు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలు కూడా ఉన్నట్లుంది. జాబితాలు కావు అవి. ఇప్పుడు నేనున్నా, ఎవరో సామాజిక వర్గం వచ్చారు, స్వామి నాకు తినడానికి తిండి లేదు, నాకు పని దొరకలేదంటే నా దగ్గర రా, పని నేర్పుతానని నేర్పా. కొన్ని రోజుల తర్వాత నీకు పని నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావు? పని చేస్తాం. మరి ఇక అయినంత మాత్రాన వర్గం మారుతుందా? గురుతత్వం అది. అంటే అంటే విశ్వకర్మ తత్వం అంతా కూడా గురుతత్వం. నువ్వు ఎవడొచ్చిండు అనేది కదా. వేదాలు ఉన్నాయి, వేదాలు మేమే చదవాలని ఎవడు అనలేదే. విశ్వకర్మలు ఎప్పుడైనా అన్నారా? వేదాలకు మొత్తం ఆధారం ఎవరు? విశ్వకర్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఋషులు. చూసుకోండి మీరు కావాలంటే. ఆత్రేయ మహామున్షి తీయండి, దాన్ని డాటా తీయండి. ఆదిశంకరాచార్య ది గ్రేట్ విశ్వకర్మ, ఆయన త్వష్ట బ్రహ్మ నరసింహయ అన్నాడు. మీరు ఆదిశంకరాచార్య విగ్రహం ఓపెనింగ్ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఓపెన్ అయినటువంటి ఆ విగ్రహం. మరి ఒక దగ్గర బీసీలుగా, ఒక దగ్గర ఎఫ్సీలుగా ఎందుకున్నారు అట్లా? నేను ఏమంటున్నా, ఎక్కడైతే సమాజంలో తక్కువ సంఖ్య ఉన్న దగ్గర, ఇప్పుడు మన దేశంలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు మైనారిటీ కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెరిగితే మెజారిటీ వాళ్ళు అవుతారు, మైనారిటీ మనం అవుతాం. అప్పుడు హిందువులందరూ మైనారిటీలు అవుతారుగా. అట్లానే ఎక్కడ సంఖ్య తక్కువ ఉంటుందో దాన్ని ఆ సామాజిక వర్గం కిందకి వేశారు. అది ఇప్పుడు పొలిటికల్గా, అది రాజ్యాంగం వచ్చిన తర్వాతనే. రాజ్యాంగం కన్నా ముందుకి ఏం లేదు. నువ్వు ఏ గురువు అయినా ఎవరైనా, మీరు చెప్పారు కదా, రాజుకు కత్తి చేసి ఇవ్వాలి, బతకడానికి బ్రాహ్మణుడికి విగ్రహం చేసి ఇవ్వాలి, తపాలి చేసి ఇవ్వాలి, షటగోపం చేసి ఇవ్వాలి, గంట చేసి ఇవ్వాలి. ఇవన్నీ లేకపోతే ఉట్టిగా పోయి ఏం రాదు. అంటే సమాజం అంతా దానిపైన నిర్మాణం చేసింది. అది కులం కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది విశ్వకర్మ అనేది కులం కాదు, అది యథార్థ ధర్మం. అది ఎవరు వచ్చినా అడుగుతుంది. నువ్వు మసీదుకి వచ్చి ముగ్గు పోయమన్నావు అనుకో, నేను పోయినా అన్నాను. నీకు బ్రాహ్మణుడు మసీదు పాకిస్తాన్ పోకపోవచ్చు, కానీ విశ్వకర్మగా నేను వెళ్ళాల్సి వస్తుంది. అడిగి నేను వెళ్ళి ఆ మసీదుకు ముగ్గు వస్తే ఆ మసీదు పెరగాల్సిందే, చర్చి కావాలి. అంతెందుకు చనిపోయిన సమాధికి కూడా ముగ్గు వేయాల్సిన పరిస్థితి వస్తే నేను వెళ్ళాలి, బ్రాహ్మణుడితో పని ఉండదు అక్కడ. అంటే ఇందు గలడు అందు లేడన్న సందేహము లేక ఎందెందుకు చూసినా అందందు గలవాడే విశ్వకర్మ. అతను నువ్వు కులం అంటావా, మతం అంటావా, సామాజిక వర్గం అంటావా, శూద్రుడు అంటావా, బ్రాహ్మణుడు అంటావా, పనికి మాలింది అంటావా, పనికి వస్తుంది అంటావా, అది నీ ఇష్టం.
సూర్యుడు గోళం అన్నా, నేను రవి అన్నా, ఇంకో ఆయన వారం అన్నాడు. ఏది కరెక్ట్? నేనైతే సూర్యుడు అనేవాడు నిత్యము ప్రకాశించేటువంటి ఒక తేజస్వరూపమైనటువంటి ఖగోళంలో ఉన్నటువంటి ఒక అదే గోళం బస్. అలానే భగవంతుని యొక్క శ్వాస రూపంలో అమ్మవారు కలిపి ఒకే తత్వంలో ఈ శరీరంలో ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒకతను చనిపోతాడు, పక్కన ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, పెద్ద డాక్టర్ ఉంటాడు, పక్కన మంచి పేషెంట్ కూడా ఉంటాడు. కానీ వాడు మాత్రమే ఎందుకు చనిపోయాడు? గాలి లేకనా? కాదు, వాడి ఆయుష్ పోయింది. అలానే సమాజంలో ఇలాంటి రుగ్మతలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మించింది లేదు. కుల కొట్లాటలు తక్కువ కావాలి ఈ దేశంలో. కులం అనేటువంటి సామాజిక వర్గం నుంచి కొట్లాటలు తక్కువ కావాలి. రెండోది. మూడోది, ధనవంతులు బీదవంతులు అనే రెండు సామాజిక వర్గాలు వీరికి లేదు వీరికి ఉంది, ఉన్నవాళ్ళు లేని వాడికి పెట్టాలి సామాజికంగా. రెండోది, ఏ యొక్క సామాజిక వర్గాలలో ఎంతైతే జనసంఖ్య ఉందో ఆ జనసంఖ్య ప్రకారంగా పొలిటికల్లో వాళ్ళకు ఆ పదవులు ఇచ్చినట్టయితే ఈ పంచాయతీలు ఉండవు. ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద అంటున్నా. రైట్, బీసీలు 55% ఉన్నారు, 55 సీట్లు ఇవ్వాలి వాళ్ళు 119 సీట్లలో. మిగతా 55లో కదా మీరున్నది, ఆ 55లో మీరు పంచుకోండి. ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీ అయినా అట్లా కల్పన చేయాలి. అది బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఎవరు కానీ ప్రతి పార్టీలో ఆ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని సీట్లను అవలంబన చేస్తే వీలవుతుంది. కానీ ఇట్లా కాదే, రెడ్డి కొడుకు మళ్ళీ రెడ్డికి రాజా అవుతుండే తప్ప వేరేవాడు అవుతలే. ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడు ముదిరాజులు ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఎన్ని సీట్లు ఉన్నాయి చెప్పండి. అట్లానే బీసీ గౌడు ఎన్ని సీట్లు ఉన్నాయి, వాళ్ళకు ఎన్ని ఉన్నాయి? విశ్వకర్మలు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఉన్నొక తోక కాస్త ఇప్పుడు ఎమ్మెల్సీగా మారిపోయింది మాది, అది కూడా సక్కలేదు. వాళ్ళకు 25 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. స్వతంత్రం వచ్చి నుంచి 30 లక్షలు చెప్తున్నారు మా సామాజిక వర్గం అంతా. అంటే పుడతలేరా ఎవరు? నేనేమంటున్నా అంటే ఆ 30 లక్షల మంది 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇచ్చినా కూడా మాకు 15 సీట్లు ఇవ్వాలి నేను చెప్పే లెక్క ప్రకారం. అంటే అట్లా ఇవ్వకపోయినా దాసో శ్రవణ్ కుమార్ పార్టీలకు పనిచేశాడు, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీ అయినా పిలిచి ఇవ్వాలి. రెండోది, సిరికొండ మధుసూదనాచారి గారు అనేక సందర్భాల్లో మొదటి నుంచి పనిచేస్తున్నారు, ఆయనకు టికెట్ కంపల్సరీ ఏది పార్టీ అయినా ఇవ్వాలి. తర్వాత ఈ మధ్య రామోజీ షణ్ముఖ ఉండే, ఆయన చనిపోయాడు ఈ మధ్యకాలంలో. బీజేపీకి ఫుల్గా పనిచేసినటువంటి వ్యక్తి నల్గొండలో పోటీ చేసి అదేగా ఓడిపోయాడు, ఆయన ఆరోగ్య సమస్యలతో వెళ్ళిపోయాడు. తల్లోజాచారి గారు 4-5 సార్లు ఎన్నో కష్టపడి బాధపడి ఓడిపోతున్నాడు. దీనికి ఎవడు బాధ్యుడు? నేను అంటున్నా ఏమంటే ఇచ్చినా కూడా 25 పార్టీలో 25 సీట్లు రావాలి, 4 ఇచ్చి కొట్లాడుకుంటున్నామే. నేనేమంటున్నా ఐక్యత, ప్రతి కులంలో 25 మంది నాయకులు ఉంటున్నారు, ప్రతి పార్టీలో 25 మంది సామాజిక వర్గాలు మాత్రమే గట్టిగా ఉన్నాయి, ఇంకా 75 పార్టీలు వాటిని పట్టించుకోవడం లేదు, వాళ్ళే తనుకుంటున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఏకమవుతారో అప్పుడు సమాజం ఏకమైపోతుంది. వీళ్ళు ఇప్పుడు కులగణన జరిగింది, కులగణన జరిగిన తర్వాత అలా క్రిస్టియన్సీ లేరట. మరి క్రిస్టియన్సీ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని చర్చిలన్నీ ఎక్కడికి వచ్చినాయి? కల్వరి టెంపుల్ ఎందుకు వచ్చింది? ఇక్కడ వాళ్ళు ఎవరు వస్తున్నారు? హిందువులు వస్తున్నారా? వేరే అంటే నేను మీరు పదే ప్రస్తావనిస్తున్నారు కాబట్టి అంటే దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టు ఏం మాట్లాడితే ఆ అవతలి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు. మనం మాట్లాడుతాం ఇవాళ మన దగ్గర ఏముంది, మనం ఏం మార్చుకోవాలి మన దగ్గర మనం జాగ్రత్త తీసుకుంటే కనుక ఇక్కడ రెండే ఇతరుల ప్రస్తావన పెద్ద పండిత తత్వము పామర తత్వం అని రెండే ఉంటాయి. ఇప్పుడు జ్ఞానవంతుడు ఎట్లా యుద్ధం చేసి బయటకు వస్తాడు, జ్ఞానం లేనివాడు సైలెంట్గా వెళ్ళిపోతాడు. నేనే ఉన్నా మొన్న కాశీలో చెప్తున్నా, జ్ఞానం అని కాదు. నేను ఒక విఐపీ లెటర్ తీసుకెళ్ళా కాశీకి, అక్కడికి వెళ్ళిన తర్వాత విఐపీ లెటర్ బంద్ అయిపోయిందండి, మీకు దర్శనాలు లేవన్నారు. కనీసం ఈ కాషాయ వస్త్రాన్ని చూసైనా పంపించడరా నాయన అని అడిగిన. ఫస్ట్ నన్ను పంపించారు, నేను దర్శనం చేసుకొని వచ్చిన. ఇంకొక స్వామీజీ రేపు, అతను కూడా మళ్ళీ అదే లెటర్ మీద తీసుకెళ్ళొచ్చా. తెలివి ఉపయోగించిన నేను, ఆ తెలివి ఉపయోగించని జాతులన్నీ కృషించి నశిస్తాయని నేను చెప్తున్నా. అది ఏ జాతి అయినా పర్వాలే, నిజం అది ఏ జాతి అయినా పర్వాలే. నేను ఇప్పుడు లెటర్ తీసుకొని వెళ్ళిన, దర్శనం లేదన్నారు, స్పర్శ దర్శనం లేకపోయినా కనీసం చూపు దర్శనమైనా కావాలన్నా ఇచ్చారు. విఐపీ దర్శనం వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. మళ్ళీ రెండోసారి ఇంకో స్వామీజీని కూడా తీసుకెళ్ళిన. నేను లెటర్ ప్రయత్నం చేసిన. ఎప్పుడైనా ఈ సామాజిక వర్గంలో నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని యుద్ధం చేసిందా? ఎంపీ టికెట్ కావాలని యుద్ధం చేసిందా? ఆ సామాజిక చేయాలి ఇప్పుడు. అంటే వారి దాన్ని బట్టి మన దేశంలో కులాలు ఎప్పుడు పోతాయి? కులం అనేటువంటి పదే ప్రశ్న ఎందుకు వేస్తున్నంటే అర్థమైంది నాకు. కులం అనివార్యం కాబట్టి, కులం దగ్గరనే సంపద ఉంది కాబట్టి, అవును, కులమే అధికారం కాబట్టి అడుగుతున్నాను నేను. కులము అనేటువంటిది మీరు అనుకునేటువంటి కులం సంభాషణ అది కాదు. ఆయన చెప్పింది మీకు, కులమనేడి కూసెడి ఓ మలపల్లారా. మలపలంటే ఓ పనికి మాలనలా అనే అర్థం. అది మలప అంటే ఏంటి తెలుసా? బడపలు మలపలు అంటారు మీరు, ఆ వర్డ్స్ కిందకి వచ్చింది. ఆయనదంతా రాయలసీమ భాషలో అది. ఆయన చెప్పాడు, కూసెడి మలప కులమనేడి కూసెడి మలుపల కర్మఫలము ముందు కటికుడుపు. నీ పని, నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు రాజకీయ నాయకుడు, ప్రధానమైంది కర్మము. నువ్వు రాజకీయం మీద మైండ్ సెట్ పెట్టుకోకుండా నీ సొంత బిజినెస్ పెట్టుకుని నాకు ఎవడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఎందుకు ఇస్తాడు? నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. అలాంటి సమస్య.
కర్మఫలము ముందు కట్టి కుడుపు. కర్మఫలం అంటే ఓటింగ్. నీ బీసీ సామాజిక వర్గంలో చాలామంది నిలబడ్డారు. బీసీలు అందరూ కేవలం వాడికే ఓటేయండి, వాడు గెలవకపోతే చూసుకోండి. గెలుస్తాడు కంపల్సరీ. ఇప్పుడు మీ దగ్గర టీవీలో పనిచేసే ఆయన పేరు నారాయణ ఖేడ్ నుంచి ఒక ఆయన టీవీలో పనిచేస్తాడు, ఆయన పేరు మీ దోస్తు సంగప్ప గారు ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకున్నారా? ఎమ్మెల్యే పోటీ చేస్తారని. అవును. అంతేందుకు ఆయన కృష్ణ గారు, ఆయన పేరు అంతకుముందు ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఆందోళన ఎమ్మెల్యే ఎవరు? క్రాంతి. ఆయన మీ మిత్రుడే. ఆయన ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకున్నారా? నేనేమంటున్నానంటే నువ్వు ఇక్కడ ఉన్నా కూడా నీ మైండ్లో ఏముంది, పొలిటికల్గా నేను ఎదగాలని ఉండుంటే అయ్యిండి ఆయన. మరి ఆయన ఎందుకంటే సామాజిక వర్గం అనగదొక్కారు అని అన్నారా ఎవరైనా? అక్కడ రిజర్వేషన్ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా 2-3 సార్లు పోటీ చేశాడు. ఆయన చదివింది జిల్లా పరిషత్ బిహెచ్ఎల్ హై స్కూల్లో. ఆ సామాజిక వర్గంలో ఆ రూట్లో వెళ్ళి పనిచేశాడు. మీ మిత్రుడేముంది ఆ స్కూల్లో ఒకటే జిల్లా, నాది సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మీదకు మన కిందికి అయింది కదా. ఆయన అయిందా లేదా? ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ క్యూ ఛానల్ పెట్టి ఈరోజు ఎన్నో తన్నులాడకు గుదిలాడకు కూడా ఎదురుదొడ్డి మాస్ మల్లన్న ఒక యాంకర్గా బయటికి వెళ్ళి ఈరోజు ఎమ్మెల్సీ అయిందా? హెలికాప్టర్ మీద తిరిగే పరిస్థితి వచ్చిందా లేదా? ఫోర్స్ పెట్టిండా లేదా? ఫోర్స్ను అంటే నీ కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ యొక్క ఫలితం ఉంటుందన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. నువ్వు ఏ కులం అనేది కాదు అక్కడ, ఏ కులమైనా నీ కర్మ సిద్ధాంతాన్ని బట్టి నువ్వు ముందుకెళ్తావని చెప్పాడు. ఇది నిరూపణ జరిగిందా లేదా? ఒక ఛాయ్ అమ్మేటువంటి వ్యక్తి ఈరోజు భారత ప్రధానమంత్రి, ప్రపంచ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని ఎవరైనా అనుకున్నారా? ఛాయ్ మస్తు మంది అమ్ముతున్నారు. అంతెందుకు స్వీట్స్, మన పుల్లారెడ్డి స్వీట్ అమ్మాడు సైకిల్ మీదకి వెళ్ళి. ఆయన ఈరోజు స్వీటు సైకిల్ మీద వెళ్ళిన అమ్మే షాపు ప్రపంచ దేశాలలో పుల్లారెడ్డి స్వీట్ అమ్ముతుంది. మీరు అనుకున్నారా? మరి చాలామంది స్వీట్ షాపులు పెట్టారు. అందరూ ప్రపంచ కర్మఫలము ఏదైతే కర్మ సిద్ధాంతం బట్టి నువ్వు వెళ్తే ప్రయాణం ఉందో అందులో నీకు వస్తున్నాడు. ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి సామాజిక వర్గంలో ఉన్నదని మనం అంటున్నాం. ఆయన చెప్పాడు, విశ్వబ్రహ్మను నేను విప్రులు మీరయా, రొప్పి ఎక్కువనుట రోతగాదే, తక్కువెక్కువలకు ఎవరయా కర్తలు, కాళికాంబహం సకాళికాంబ. విశ్వబ్రహ్మను నేను విప్రులు మీరయ్య. విప్రులు అంటే ఎవరు? అన్నీ తయారు చేసినాక చెడగోపంతో నీ మంత్ర సాధనతో నువ్వు బతికే విధానాన్ని నిలవరుచుకునేటువంటి వాళ్ళు మీరు గొప్పలు అనుకున్నంత మాత్రాన అది గొప్ప అయిపోదు, అది కాదు అన్నాడు. విప్రులు మీరే. రొప్పి ఎక్కువ అంటే రోత కాదే, ఎంత గట్టిగా ఒర్రినంత మాత్రాన సత్యం అసత్యం అయిపోదు కదా అన్నాడు ఆయన. అట్లని చెప్పేసి అందరినీ ఏకం చేద్దామన్నాడు. ఆయన దగ్గర బ్రాహ్మణుడైన అన్నాజయ తన కాలజ్ఞానాన్ని దగ్గరుండి రాస్తున్నప్పుడు రచన కొంచెం సహకారం చేశాడు. బనగానపల్లి నీలమఠంలో ఇప్పుడు చింతమణి మఠంలో ఉన్నాయి. మాది కక్కయ్య మీరు చూశారు. పంచముడు అయినటువంటి వాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచంలో కూర్చుండి తనకు మంత్రోపదేశం ఇచ్చి ప్రపంచంలో ఆయన ఎంబడే ఉన్నాడు మొత్తం అయిపోయేదాకా. సద్దేయ ఇప్పుడు మఠంలో స్వామివారికి ఎట్లా సమాధి ఉందో కక్కయ్యకు వాళ్ళ భార్యకు బుచ్చమ్మకు కలిపి సమాధి ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక దళిత సామాజిక వర్గం డైరెక్ట్గా దేవాలయము సమాధి నిర్మాణం చేసి సర్వభక్తులు అందరూ కూడా దర్శనం పెట్టుకొని వస్తున్నారు కందిమల్లపల్లి. అది నిరూపణ చేశాడు. సిద్ధుడు నవాబుల టైంలో నవాబులను కూడా ఎదిరించి నవాబు దగ్గరకు గురువుగారు వెళ్తానంటే వద్దన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామిని. స్వామి మీ పవర్ ఏందో నాకు తెలుసు, వాడు పనికి మానవులు వాళ్ళకి ఎందుకు నీకెందుకు, నేను వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. బడులతో వెళ్తే వెళ్ళి ఇట్లా కుర్చీలో కూర్చున్నాడు నవాబు కూడా. నిలబడితే నవాబు రాని వాళ్ళ మామ చెప్తాడు, నవాబుకు దండం పెట్టమంటే నేను పెట్టా అంటాడు. అదేంది పెట్టామంటే నా దండము స్వీకరించే దమ్ము నవాబుకు లేదు అన్నాడు. అరే వాడు దిగంబరుడు, అతనే మనకు రాజ్యాధికారుడు, అతనే రాజు దేవుడిలాగా ఉంటాడు, అతను మొక్కాలంటే అట్లనా నల్ల సరపు రాయి తీసుకొచ్చి ఆడ పెట్టండి నేను చూపిస్తానంటాడు. నల్ల సరపు రాయి తీసుకొచ్చి పెట్టి దానికి దండం పెడతాడు. జయ గురు శ్రీ గురుభ్యోనం అంటాడు. రాయి పలిగిపోతుంది. రాయే పలిగిపోయిందంటే మనిషి ఉంటాడా? చచ్చిపోతాడు పుణ్యానికి. అందుకే చావకుండా నేను దండం పెట్టలేదని చెప్తాడు. అంటే శిష్యుడికి ఎంత పవర్ ఉంటే గురువుకి ఎంత పవర్ ఉంటుంది. అందుకని గురువుని తర్వాత ఆ నవాబు తీసుకొని అతను కూడా పరీక్ష పెట్టాడు. వీళ్ళందరికీ ప్రసాదం పెట్టమని. ఇప్పుడు నేను మీ కుమ్మతీర్థం ఇచ్చినట్టు పెట్టాడు. అంతా మనం చూసాం. అప్పుడే ఈ యొక్క సమాజంలో గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారమర్దికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబహం సకాళికాంబ. అది ఏ జాతికైనా సరే. వీరబ్రహ్మేంద్ర ఒక జాతి గురించి మాట్లాడలేదు. ఆయన విశ్వకర్మ అని మనం అనుకుంటున్నాం. ఆయన ఎక్కడ విశ్వకర్మ? మీకు చెప్పాడు కదా ఆయన అడిగారు. ఆయన ప్రపంచం. నేను అన్నాడు విశ్వబ్రహ్మ. విశ్వానికి బ్రహ్మం అంటే సృష్టికర్త సంబంధించిన సిస్టంలో ఉన్నా నేను. నన్ను ఎవరు కోరుకుంటే వారికి నేను పలానా పర్టిక్యులర్ కాదు. కానీ ఆ సమయంలో అక్కడ పోలేరమ్మ జాతరకి రథం అవసరం వచ్చింది. ఆ రథం వచ్చే టైంలో ఈయన ఊర్లో కొత్తగా ఎంటర్ అయ్యాడు. రాత్రి నేను మరి రథం చేసిస్తా అన్నాడు. కాబట్టి ఆ రోజు ఆయన శిల్పిగా చిత్రీకరించబడ్డాడు తప్ప ఆయన నువ్వు ఏ జాతి అని చెప్తాను. ఇప్పుడేం చెప్తున్నా కదండి. సకల జాతులకు సాధనములు కూర్చు. సాధనం అంటే ఏంటిది? మోక్ష సాధనము, మోక్ష మార్గము, బతకడము, చావడము అన్నిటికీ సమాధానానికి సంబంధించిన శిక్షణ ఇస్తే సాధనములకు జాతివాడ
వేద నీతియుతుడా, అలా వేద నీతియుతుడా, శిష్యగణముతోడ సేవింపుజేవాడు, భక్తులతోని కాదట, కులంతోని కాదట, శిష్యగణముతోడ సేవింపబడేవాడు. అందుకనే అన్య ధర్మముడని సిద్ధేని శిష్యునిగా తీసుకున్నాడు. తన కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, కులం ఉంది. ఆ టైంలో ఎవరికి ఇవ్వలే. అందరి ముందు ఉపదేశం ఇస్తే ఎక్కడ మీద పడతారో అని చివరి ప్రయత్నంలో తల బాదుకుంటే తప్ప సమాధి నుంచి బయటకు వచ్చి గండకత్తెర, కమండలము, దండూకము ఆయనకి ఇచ్చి కాలజ్ఞాన పత్రాలు ఇచ్చాడు. ఇప్పటికీ స్వయంగా ముడుమాల సిద్ధయ్య మఠంలో స్వామివారి మఠానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలుగుతున్నాయి దేదీప్యమానంగా. 3 కోట్లతో గుడి కట్టారు వాళ్ళు. మఠం అట్లనే ఉంది. మఠంలో ఇప్పుడు మీరు చూశారు కదా, కరోనా టైంలో స్వామి పోయారు, ఆ యొక్క మఠాధిపతి. ఇప్పుడు వారి కొడుకులు నాకు మఠాధిపత్యం నాది కోటేది వాళ్ళు కొట్లాడుకుంటుంటే సమాజంలో ఒక బ్రహ్మ, ఒక జగద్గురు పీఠము ఈరోజు ఏమైపోయింది, బూజు పట్టే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి కూర్చుండి మొత్తం డబ్బులు కాజేస్తుంది అనేటువంటి విలువలు మనకు బయటకు వస్తున్నాయి. నేను ఏమంటున్నా, అంత జగద్గురు కాలజ్ఞానం చెప్పిన జగద్గురు కాలజ్ఞానానికి కనిమలేపల్లె మఠానికి ఇన్ని అపవాదులు వస్తే ఇంకా ప్రపంచంలో ఆ కులంలో రావా? కాబట్టి సామాజిక వర్గంలో ఆయన ఒకటే మాట చెప్పాడు, నీతిమంతులైన వాడు ఏ జాతిలో పుట్టినా పర్వాలేదు, వాడు గొప్పడే. వాల్మీకి ఉన్నాడు, ఏ కులంలో పుట్టాడు చెప్తున్నా నేను. వేదవ్యాసుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఏది ఆయన బ్రాహ్మణ? ఇవన్నీ తీసుకుంటే వెళ్ళదు. అంటే ఇవన్నీ కూడా మనమంతా దానిలో ఉన్నటువంటి సత్యాన్ని తీసుకోవాలి తప్ప పనికి మాలిందని తీసుకొని దాన్ని ఇట్లా అనలైజ్ చేసుకోవడం ఏ జాతికి తగ్గదు. మఠం పేరు పేరు మా మఠం పేరు వీరధర్మజ పీఠం, వీరధర్మజ స్వామి నా పేరు. ఇది వీరధర్మజ. ఈ వీరధర్మజ అని చాలామంది కూడా అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి 32 నామాలు ఉన్నాయి. ఆ 32 నామాల్లో రామధర్మజ, వీరధర్మజ అని 2 అంశాలు బయటకు వస్తాయని చెప్పారు. మన తాతగారి పేరు వీరయ్య, మా నాన్నగారు నాకు పెట్టిన పేరు వేరు. అవన్నీ ఈ ఆధ్యాత్మికంలో పీఠాధిపత్యాన్ని వహించినప్పుడు ఇవన్నీ మీరు అవగాహించుకోవాలని నాకు వచ్చింది. నాకు ఎవరో కావాలని పెట్టుకుంది కాదు, ఇది కాదు. నేను 45-47 సంవత్సరాలలో నేను 7 సంవత్సరాలుగా ఉన్నప్పుడే హనుమాన్ దీక్షలో ప్రయత్నం చేసిన. అప్పటి నుంచి అందరితో వాదిస్తూ వేధిస్తూ శోధిస్తూనే ఉన్నా. చివరికి నాకు దొరికింది ఏంటంటే, పరమ పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంటే, సామాన్యునికి అర్థమయ్యే భాష ఏదైనా ఉంటే అది కాళికాంబ సప్తశతి 700 పద్యాలు, వీర కాళికాంబ శతకము, కాళీ మకుటకందము, సిద్ధగురుబోధ, కాలజ్ఞానము, కాలజ్ఞాన తత్వాలని 7 ఉంటాయి. ఈ 7ని ఎవరైతే శోధిస్తారో వాళ్ళందరికీ పరిపూర్ణమైనటువంటి నా దీవెన ఉంటుందని చెప్పారు. నేనేమంటున్నానంటే, నేను మొట్టమొదటి ఇంటర్వ్యూలో మీతోనే కూర్చున్నా, అది 2013లో. అది కూడా ఊరికేనే ఏదో జాతకాలు చెప్పడానికి రాలే. 14 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అసలు ఈ తెలంగాణ వస్తుందా సస్తదా నాయనా జర చెప్పు, కాలజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, 7 ఊర్లకు ఒక ఊరు ఏకాంతం అవుతుంది అని చెప్పాను. అది ఉత్తరాయణంలో వస్తుంది అన్నాను. ఉత్తరాయణం అంటే జనవరి 14 నుంచి జూన్ 14-15 లోపు, జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ వస్తుందని చెప్పిన. 13లో చెప్పిన 14లో ఒక సంవత్సరం ముందు వచ్చింది, పక్కా వస్తుందని చెప్పడం జరిగింది. ఉత్తర భారతదేశంలో యుద్ధాలు జరుగుతాయని చెప్పిన, అది ఇప్పుడు యోగి చేసే కార్యక్రమాల వల్ల వస్తాయి. భారతదేశానికి 2వ రాజధాని హైదరాబాద్ అయితే అని చెప్పిన, ఉత్తరం వారు తల్లి దక్షిణం వచ్చేరు, ఉల్లమిల్లా తల్లడిల్లేనుమా, నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను, దుగ్గిళ్ళ గగ్గాని కమ్మేను అన్నాడు. దుర్గమ్మ ముక్కుపోకు నీళ్ళు వస్తాయని చెప్పాడు. మొన్న వస్తేనే చంద్రబాబు ఆగమాగం అయిపోయాడు. పుట్టుకున్న పైదాకు వస్తే ఇప్పుడు కట్టే సెక్రటరీ ఉండదు, ఆ దుర్గమ్మ గుడి కాడ ఉండదు. ఆ రోజు మీరు విజయవాడ రాజధాని అయితే అమరావతికి అవుతుంది ఏం చెప్పదు. గోల్కొండంత పట్టణం బెజవాడ, గోల్కొండంత పట్టణం అయితే కాలజ్ఞానం రాయబడి ఉంది. బెజవాడ అంటే ఏంటిది, కేవలం అమరావతి అనొద్దు, అమరావతి చుట్టూ ఎక్కడ ఉందో ఆ రేడియస్ చూసుకొని ఆ ప్లేస్ని వాట. రేపు పొద్దుగల నీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మునిగిపోతే ఈ ఫైల్ అని కథమైపోవాల్సిందే. అందుకే కాలజ్ఞానం ప్రకారం జరుగుతాయి. కాలజ్ఞానాన్ని చంద్రబాబు అనుసరించకపోయినా, ఇక్కడ కేసీఆర్ అనుసరించకపోయినా, ఇటు రేవంత్ రెడ్డి అనుసరించకపోయినా, ఇంకా ప్రపంచ నరేంద్ర మోడీ గారు అనుసరించకపోయినా, యోగి గారు అనుసరించకపోయినా, మీరు అనుసరించకపోయినా, నేను అనుసరించ, అది జరుగుడు మాత్రం గ్యారెంటీ. ఇది పక్కా. త్వరలో మళ్ళా 3వ ప్రపంచ యుద్ధం 2036లో వస్తుంది. మీకు చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక ఫైనల్ విషయం చెప్పమన్నాడు అందరికీ. 5000 మీద 10 అవనీంద్రుడు దివి కేగేనుమా. బాగా వినండి ఇది. 5000 మీద 10 అవనీంద్రుడు దివి కేగేనుమా, సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరు అన్నాడు. 5012 అంటే 2012లో ఒక మహాత్ముడు వస్తాడు. అతను ఛాయ్ వస్తాడా, ఛాయ్ తయారు చేస్తాడా, ట్రైన్లో పనిచేశాడా తర్వాత విషయం. ఈ ప్రపంచాన్ని ఏకం చేయడానికి వస్తాడు. ఏమన్నాడు, 5000 మీద 10 అవనీంద్రుడు, అవని అంటే భూమి, ఇంద్రుడు నరేంద్రుడు, గుర్తుపెట్టుకోండి. అవనీంద్రుడు దీవికి సైదపేట అంటే అది సైదాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని ముస్లిం క్రిస్టియన్ దేశాలు కావచ్చు, వీళ్ళందరూ సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున. సమరం అంటే ఏంటిది, యుద్ధం. ఎప్పుడు 205వ పద్యం కాలజ్ఞంలో ఉంది.
350 సంవత్సరాల కింద రాశాడు నరేంద్రుడి గురించి. ఇక యోగి యోగులు వీళ్ళ వసంతులందరూ నాతో వస్తానన్నాడు. అందులో యోగి ఉంటాడు, నెక్స్ట్ పీఎం ఆయన అని అందరూ అంటున్నారు. అది అవుతుందా కాదా అనే తర్వాత విషయం, అది కాలజ్ఞానం ప్రకారం. ఉత్తర దేశంలో 25 కోట్ల జనాభా ఉన్నది, అందులో ఒక 5-10 కోట్ల మంది. కానీ సార్ గురుగారు మీ పీఠంలో విద్యాబోధన జరుగుతుందా? మా పీఠంలో విద్యాబోధన జరగకూడదు. ఎందుకంటే వేద పాఠశాలలు, గోశాలలు, భూశాలలు ఇవన్నీ పేరు మీద చందాలు వసూలు చేసి వాళ్ళని కాపాడుతూ చేసే ప్రయత్నం, అలా చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. భగవద్గీత పఠన శ్లోకాలు ఉన్నాయి, గోశాలలు మెయింటైన్ చేయాలి. గోశాల ఆనాడు గోశాల పెట్టలే వీరభద్ర స్వామి అచ్చమ్మ దగ్గర గోవులను గాయడానికి వెళ్ళి ఓ గిరిగీసి పోయి కాలజ్ఞానం రాశాడు. నా పని కూడా అదే. ఓ గోవులను నాకు ఒక దత్తత తీసుకున్న శంకరపల్లి దగ్గర దోబిపేటలో మహాలింగపూర్లో 150 ఆవులు కృష్ణారెడ్డి గారు ఉంటాయి, చేకృతి కృష్ణారెడ్డి గారు. వారు ఇబ్బంది పడుతున్నట్టే దాన్ని దత్తత తీసుకున్నాను. దానికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు నేను సాల్వ్ చేస్తున్నా, దాని గురించి మాట్లాడుతున్నాను. 150 ఆవులు 150 ఆవులు ఉన్నాయి. మేము 50 ఆవులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఫ్రీగా ఇచ్చాం. పెంచుకునేటువంటి నిజమైన రైతుకు దత్తత ఇచ్చాం. మా సెంట్రల్ జైల్లోనే అవి చావాలి బతకాలి అని నాకు సిద్ధాంతం లేదు. ఇప్పుడు 2-3 సెంట్రల్ జైలు మన హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటి భాగ్యనగర్ గోశాల, ఒకటి జియాగూడ గోశాల. ఎక్కడ గోశాలలో పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టినా దాన్ని అందులో పెట్టి వేస్తున్నారు. దాని సైజ్ ఎంత, దాన్ని ఎన్ని వస్తున్నాయి, దానికి మేత ఎవడేయాలి, దానికి జీతం ఏమేది. నేను ఏమంటున్నా, గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నీ నిష్పక్షపాతంగా సామాజికంగా జనాల సైనికుల దగ్గరికి, ఎవరైతే వ్యవసాయదారుల దగ్గరికి ఫ్రీగా వాళ్ళని అందజేయాలి, అది సెక్యూరిటీగా అందజేయాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ మనము భారతదేశానికి 2వ రాజధాని అయిన తర్వాత అయ్యేటువంటి మూమెంట్లో త్వరలో ఆఫ్టర్ ఈ ఎలక్షన్ల తర్వాత ఏమైతే తెలియదు అనొద్దు, తెలంగాణ వస్తుందని చెప్పిన కదా, వచ్చింది రాజధాని అవుతుందన్న. జగన్ పీరియడ్లో రాజధాని కాలేదు, మళ్ళీ చంద్రబాబు పీరియడ్లోనే మళ్ళీ మొదలవుతుంది. ఇక్కడ అవుతుంది. ఎందుకైతుందో నేను చెప్పిన, రాజకీయంగా కాదు అది. అక్కడ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైనాయి, బాగా వినండి, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైనాయి. అది కేంద్రపాలిత ప్రాంతం చేద్దామనుకున్న టైంలో ఇప్పుడు బీజేపీ గెలిచింది అక్కడ, సో అది నడిపిస్తారు. కానీ ఇక్కడ ప్రపంచ నిర్వాధిక మొత్తం ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసేటువంటి కెపాసిటీ కేంద్రంగా మారింది. ఇది హైటెక్ సిటీ యుగంగా మారింది. ఇప్పుడు ఎక్కడ పెరుగుతుందని చెప్పారంటే దక్కన పీఠభూమి అన్నాడు. దక్కన పీఠభూమి అంటే తెలంగాణ మొత్తం వస్తుంది. మనకు బాంబే ఎక్స్చేంజ్, మన సంగారెడ్డి రోడ్ అంతా బాంబే ఎక్స్చేంజ్ రోడ్. అందుకని ఇది కూడా పునరావృతం అయిపోయింది. మొత్తం ఈ జైరాబాద్, వికారాబాద్ అదంతా రోడ్లన్నీ కోట్లు పలుకుతున్నాయి జాగలన్నీ. సరే చూడండి, పల్లెలే పట్టణాలు అయితే ఏం చెప్పాడు, లింగంపల్లి పట్టణం ఏంది, శంకరపల్లి పట్టణం ఏంది, అన్ని పట్టణాలు అయినాయి. మీ ఊరు కూడా పట్టణం అయిపోయింది. చూసుకోండి మీరు, పట్టణాలు అయిపోతే ఏం చెప్పారు, ఎటు 100 కిలోమీటర్ రేడియస్ ఫుల్ పట్టణం అయిపోయింది. సో వారి మాట ఇక్కడ కూడా పొల్లుపోదు. ఆయన స్వార్థము లేని గురువు, నిస్వార్థ గురువు, అందరూ సందేహం లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన చెప్పిన కరోనా వస్తుందన్నాడు, 350 సంవత్సరాల పక్కా వచ్చింది. అందరూ మాస్కులు కట్టేటట్టు చేసింది, డాక్టర్తో సహా. ప్రపంచం అంతా, ఓన్లీ భారతదేశం కాదు, అందరు కట్టరు. చివరికి 4 రోజులు గుళ్ళో పూజలు మానేదన్నాడు, తిరుపతిలో కూడా పూజలు మానేసడం జరిగింది, శ్రీశైలంలో బంద్ అయిపోయినాయి. అంటే అన్నీ ఆయన చెప్పినట్టు జరుగుతాయి. కాకపోతే నమ్మడం ఒక ఎత్తు, నమ్మకం ఒక ఎత్తు. నమ్మకున్న దుమ్ము పాలవురు అన్నాడు. మీరు అన్నారు, కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యునకు చింత చేటు రాదు, నమ్మకున్న దుమ్ము పాలవుదురు. నువ్వు నమ్మితే నీకు లెక్క కనబడుతుంది, నమ్మకపోతే నీకు లెక్క కనబడదు. కానీ ఫలితం మాత్రం గ్యారంటీ అన్నాడు. జై శ్రీరామ్, భారత మాతాకి జై, హరహర మహాదేవ్, జై గోమాత. ఎవరైనా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం మీ టీవీ కానీ, ఏ టీవీ కానీ, ఎవరు కానీ చేయకూడదని నేను అంటున్నా. ఇప్పుడు సనాతన ధర్మం ఏకమయ్యే టైము. ఈ సమయంలో అందరూ ఏకమయ్యేటువంటి పరిపక్వ సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన రావాలి. చిన్న చిన్న విషయాల పట్ల టీవీ ఛానళ్ళు బాగా స్పందిస్తున్నాయి. ఈ మధ్య కుంభమేళలో, అంత పెద్ద కుంభమేళలో ఒక్క లైవ్ పెట్టలేదు నేను చూసిన. ఇప్పుడు ఈ మధ్య మాలంటూ 4 మాటలు మాట్లాడినాక వచ్చి టైలు పెడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే, పెట్టాలి. మొత్తం భారతదేశం అంతా అక్కడ పోయి కూర్చుంటే మీరందరూ హైదరాబాద్. వాస్తవానికి మనం ఎప్పుడైనా నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఏదన్నా ఉంటేనే దాని మీద చర్చ వస్తుంది, అంతే. లేదా డిస్కషన్ ఎందుకు వస్తుంది? రైట్, అయిపోయింది. ఇంకేముంది, నువ్వు చేసే పనిని బట్టి ద్విజత్వం వస్తుంది తప్ప, నువ్వు చదువుకునే సంస్కారాన్ని బట్టి నువ్వు కలెక్టర్ అవుతావు, రాజు అవుతావు, నువ్వు క్లర్క్ అవుతావు, నువ్వు శుప్రాష్ అవుతావు తప్ప నీ యొక్క జ్ఞానానికి అక్కడ ఇస్తుంది. బ్రహ్మజ్ఞానం ఉన్నాడు బ్రాహ్మణ్ అని చెప్తున్నాం. బ్రహ్మజ్ఞానం నాకుంటే నేను కూడా బ్రాహ్మణ. వాల్మీకి ఉన్నాడు, అందరినీ చంపినోడు, అంగుళీయ కూడా ఆయన. మరి ఈరోడు మనం అంతా వాళ్ళ వాల్మీకి రామాయణం ఎందుకు వింటున్నాం? అట్లానే మనం అంతా దృష్టిలో చూడాలి. సామాజిక వర్గాలు ఏమైనా వాళ్ళ యొక్క, ఇప్పుడు మాదిగలు ఉన్నారు, వాళ్ళు మహారాజులు అనమని చెప్తున్నారు, రైటే కదా? మహారాజు అనండి, తప్పేముంది. అంటే ఏమైనా అది కూడా మాటనే కదా, అనండి, తప్పేముంది. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మహారాజు. మన సామాన్యుడు కూడా వాడు రాజు అని చెప్తే వాడు సంతోషపడతాడు. నేనేమంటున్నా అంటే, ఇలా శివాజీ సామాన్యుడు, కానీ శివాజీ మహారాజు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ మహారాజు అయ్యాడు. ఆయన గురించి చాలా సంఘాలు వస్తున్నాయి. ఆయన గురించి ఇప్పుడు హాలిడే కావాలని అందరూ కొట్లాడుతున్నారు బయట. మనము కావాలి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ భూమి మీదకి వస్తాడు, మన ఇద్దరం చూస్తాం. దాని వీరధర్మజ స్వామి, వీరధర్మజ స్వామి గారు, ఇది స్వామివారి యొక్క ప్రత్యేక అంశం. ఇది స్వామివారి అవసరాన్ని బట్టి వస్తా. వాస్తవానికి వీరు సందర్భం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వారే నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడదాం అంటే,
ఆ కుంభమేళకు పోయి రావడం ఒక అంశం అయితే, రెండవది అంతకు 10 ఏళ్ల కింద మేము ఒక ఇంటర్వ్యూలో చేసినప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చిన ఆ రోజు. మళ్ళీ ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నప్పుడు, ఈ మధ్యకాలంలో మన దగ్గర వస్తున్న నా ఇంట్రోలో చెప్పినట్టుగానే చాలా చాలా రకాల పరిణామాలు, చాలా చాలా రకాల మార్పులు జరుగుతున్నాయి కాబట్టి, ఒకానొక సందర్భంలో మన జీవితాల్లో ఉన్న, మన చుట్టూ ఉన్న మన అంశాలకు సంబంధించిన వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.